మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి మాస్టర్ విశ్వప్రసాద్ సార్ వచ్చారు. సో వారిని వేదికకు సాదరంగా ఆహ్వానించుకొని మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఎస్ సార్. ఈరోజు వాయిస్ వినపడుతుంది? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే సార్. Yeah. ఓకే మాస్టర్స్, నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వుతూ 10 మందిని నవ్వించడం ఆత్మానందం అన్నారు కాబట్టి ఆత్మానందంతో భూమి మీద విరాజ్యాల్లో దానికి వచ్చిన ఈ జూమ్ లో పాల్గొన్న భగవంతులందరూ కూడా మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున, సీనియర్స్ తరపున మీ అందరికి కూడా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. సో చాలా సీరియస్ గా ఉన్నారు. 10:30 అయిపోతుంది. ఇప్పుడు నవ్వించడం అంటే కొంచెం కష్టమైన పనే, అయినా ట్రై చేద్దాం. సో అందరూ కూడా 21 రోజు దిగ్విజయంగా పూర్తి చేసినారు. 20 రోజులు అయిపోయింది సార్. రేపు 21 రోజు. రేపు 20 రోజులు పూర్తయింది. సో 20 రోజులు కంటిన్యూగా పాల్గొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆబ్సెంట్ అవ్వకుండా? ఒకరోజు ఆబ్సెంటా మీరు? ఓకే, చేతులు ఎత్తండి, పర్లేదు, నేను వీడియోలో చూస్తాను ఎంతమంది 20 రోజులు కంటిన్యూ ఫుల్ ప్రెజెంట్ పడింది. సో చేతులు ఎత్తిన వాళ్ళంతా స్కూల్కి సరిగ్గా పోయిండ్రు, ఆబ్సెంట్ ఎక్కువ ఏంటారేమో. మెడిటేషన్ బుద్ధిగా వచ్చినారు. అయితే ఇప్పుడు కరెక్ట్ అయిన చదువులోకి వచ్చినారు మీరు. ఓకే మాస్టర్స్, సో ఏదైతే కొత్తగా వచ్చినారో వీళ్ళకి మనకి ఎదురుపడేటివి కొన్ని మీకు ఒక 2-3 కథల రూపంలో చెప్తాను నేను. ఒక పులి గాడిద గాడిద ఏముంటుందంటే గడ్డి బ్లూగా ఉందని వాదిస్తుంది అనమాట. పులి ఏమంటుందంటే లేదు, గడ్డి పచ్చగానే ఉంటుందంటూ పులి అనమాట. లేదు బ్లూగా ఉందంటుంది గాడిద. ఈ రెండిటికి ఎన్సర్ ఫైనల్ కాదనమాట. అప్పుడు ఏం చేస్తారు, రాజు కదా, అడవికి రాజు ఎవరు? సింహం. కాబట్టి మధ్యస్థం రాజు సింహం దగ్గరికి వెళ్తారు. అప్పుడు గాడిద ఉంటుంది, చూడు రాజా, పులి ఏం మాట్లాడుతుందో, గడ్డి బ్లూగా ఉంది పచ్చగా ఉంది అంటుందని గాడిద ఉంటుంది. పులి వండుకొని లేదు గ్రీన్ గా ఉంది అని అంటే అప్పుడు సింహం లేదు, గాడిద చెప్పేదే కరెక్ట్, బ్లూగానే ఉంది గడ్డి, నువ్వు పులి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, కాబట్టి నీకు నేను ఇచ్చే శిక్ష అంటే 5 సంవత్సరాల దాకా నువ్వు గాడిదతో మాట్లాడకూడదు అని పులికి శిక్ష ఇస్తుంది అనమాట. ఎవరు? సింహం. గాడిది నేనే గెలిచినాను, పులికి శిక్ష పడిందని ఆనందంతో వెళ్ళిపోతుంది. అప్పుడు పులి అడుగుతుంది సింహాన్ని, ఏంటి గడ్డి పచ్చగానే ఉంది కదా, మరి గాడిదకి తీర్పు ఇచ్చినావు ఏంటంటే అప్పుడు పులి సింహం తిడుతుంది, బుద్ధి ఉందా లేదా నీకు, పులి పోయి గాడిదతో స్నేహం చేయడం ఏంటి చండాలంగా, పులితోనే ఉండాలి కానీ పనికిరాని గాడిదలతో అంత స్నేహం చేయకూడదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం ధ్యానం చేసే వాళ్ళకి రాను సమాజంలో మనతో ఈ లక్షణాలు ఉండే వాళ్ళు ఎక్కువ స్నేహాలు చేస్తారు. ఎందుకంటే మనం మారుతున్నాం కదా. సో అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆటోమేటిక్ పరీక్షలు ఎక్కువ అవుతాయి, ఏదో ఒక రూపంలో వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ రోజు నుంచి మీకు తెలియాలి మనం చేసే స్నేహాలు మనల్ని ఏ రూపంలో లాక్కెళ్ళిపోతాయని. సో ఇది మీకు బాగా అర్థం అవుతుంది, కథ బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి రిలేటెడ్ గానే ఇంకో కథ ఏంటంటే, మామూలుగా అడవిలో ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు దానికి చాలా శుభ్రత ఎక్కువ, రోజుకు 2 సార్లు స్నానం చేస్తుంది. అది చాలా నీట్నెస్ అనమాట. తెల్లారి సాయంత్రం 2 పూటలు చేస్తుంది. ఇట్లా సాయంత్రం చేసేసి ఆ రాజు అంటే ఏనుగులకంతా సీనియర్ ఉంటుంది కదా, ఆ గజ ఏనుగు పోతుంటే ఈ పంది బురదలో దుల్లేసి స్నానానికి పోతుంటుంది అనమాట. ఇప్పుడు ఏనుగు తొండంతో ఒక దెబ్బ కొట్టింది అనుకో, పంది ఎక్కడ వెళ్ళిపోయి చనిపోతుంది, పెద్ద విషయం కాదు అది. అయినా కూడా పంది వచ్చేటప్పుడు ఏనుగు పక్కకు తప్పుకొని వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది అంటే పంది దగ్గరికి వచ్చినాక ఒకసారి ఒళ్ళిదిలు ఇచ్చింది అనుకో, బురద అంతా ఏనుగు మీద పడుతుంది, మళ్ళా స్నానం చేయాలి.
అందుకని పందిని తప్పుకొని దూరం వెళ్ళిపోతుంది. సో ఈ కథ కూడా ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. కాబట్టి మనం అంతా ధ్యానులం కాబట్టి బురద చల్లుకొని ఎక్కువ ఎదురు పడతారు మనకి. కాబట్టి ఆ బురద చల్లుకోకుండా ఉండాల. అంటే ఇప్పుడు ధ్యానం అనేది బాగా ఆలోచించండి మాస్టర్. మనం నిద్ర అనేది ఒకటి పెట్టారు ప్రకృతిలో. నిద్ర ఎందుకు పెట్టారా అంటే కాస్మిక్ ఎనర్జీ, నిద్రపోయేవాడికి కూడా ధ్యానం వస్తుంది, ఎనర్జీ వస్తుంది. కాకపోతే ఆ ఎనర్జీ ఏమవుతుందని అంటే ఏమే ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ వచ్చి పగులు పూటంతా కూడా దేనికి వాడాలా, ఎలా వాడాలో తెలియదు అతనికి. అజ్ఞానం ఉంటుంది కాబట్టి వాడేస్తాడు అనమాట. ఎప్పుడైతే ఎనర్జీ ఫుల్ గా వాడేస్తాడో నీరసం, నిస్సత్వత, అట్లాగా సెల్ డెడ్ అయిపోవడం, ఈ స్ట్రెస్ ఇవన్నీ వచ్చి డామినేట్ చేసేస్తుంది. ఎనర్జీ సరిగ్గా వాడుకోలేదు అతను. ఇప్పుడు మీ దగ్గర కూడా బ్యాటరీ సెల్ ఉంది, ఒక విలేజ్ కి వెళ్ళారు, ఓ 30% ఛార్జింగ్ ఉంది, 2 రోజులు కరెంట్ రాలేదు, మీరు ఇప్పుడు ఆన్ చేయలేరు కదా, పనికిరానివన్నీ చూడలేరు. అదే 100% ఉందంటే దాని తాడు దింపుతాం మనం. అదే 20% ఉందనుకో, ఇండ్లు చేరేంత వరకు 2 రోజులు దాన్నే మెయింటైన్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధ్యానం ఎందుకు చేస్తామని అంటే, మనం ఏం వచ్చిందా, కాస్మిక్ ఎనర్జీ వచ్చిందా, జ్ఞానం వచ్చిందా అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది వదులుకోవాలి, దేంతో తిరగాలి, ఏది నేర్చుకోవాలి, ఏది తెలుసుకోవాలని. తెలివి కావాలంటే రోజు కొంత నేర్చుకోవాలి, జ్ఞానం కావాలంటే రోజు కొంత వదులుకోవాలంటారు. సో నీ చెప్పులు ఏడ వదిలేస్తావో, నీ మనసులో ఉన్న ఆలోచనలు చెప్పుల దగ్గర వదిలేవాలి. మీరు అనుకుంటున్నారు ఈ 1.5 అడుగు బాడీ, 6.5 అడుగులు బాడీ, 1.5 అడుగు వెడల్పు, 6 అడుగులు పొడుగు ఉండేది శరీరం అనుకుంటున్నారు. అలా కాదు ఫ్రెండ్స్. మీ చెప్పులు కూడా మీ శరీరం ఎక్స్పాన్షన్ అవుతుంది, మీ కారు కూడా శరీరం అయిపోతుంది, మీ బండి కూడా శరీరం అయిపోతుంది. మీ చెప్పులు ఎవరైనా ఎత్తుకోపోతే దిగులు వచ్చేస్తుంది, మీకు బాధ వచ్చేస్తుంది. మీ కారుకి ఏదైనా గీత పడితే దిగులు పడిపోతాం, బాధపడిపోతాం. మన బండి ఎవరికైనా ఎత్తుకొని ముడిస్తే బాధపడిపోతాం. మన ఇల్లు ఏదైనా దెబ్బలు తగిలి ఇల్లుకి ఏదైనా అయినా బాధ. అంటే మనం అన్నిటితో బంధాలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం, భవబంధాలు అంటారు దాన్ని. ఆ భవబంధాలు ఎంతవరకు అంటే అన్లిమిటెడ్ దాకా వెళ్ళిపోతున్నాం మనం. అంతవరకు మనం వెళ్ళకూడదు. ఎందుకనంటే ప్రేమతో బంధం పెంచుకోవాలి, స్వార్థంతో బంధం తెంచుకోవాలి అంటారు కదా. కాబట్టి మనం ప్రేమతో పంచుకోవాలి బంధం. మళ్ళీ ప్రేమ అంటే మనకి ప్రేమకి మోహానికి తేడా తెలియాలి. అది తెలియకపోతే మనం చేసేదంతా మోహం అన్నమాట, ప్రేమ కాదు. మనకు అందరికి ప్రేమ ఉందని అనుకుంటాం కానీ ఆ కరుణ నుంచి ప్రేమ పుడుతుంది, అహంకారం నుంచి మోహం పుడుతుంది అనమాట. అహంకారం నుంచి పుట్టే మోహాన్ని మనం ప్రేమ అనుకుంటున్నాం. మోహానికి ప్రేమకి తేడా ఏంటంటే, మోహము బంధాలని తగులుకునేటట్టు చేస్తుంది. నిజమైన కరుణ నుంచి పుట్టే ప్రేమ వదులుకునేదానికి, త్యాగానికి రెడీగా ఉంటుంది. సో కరుణ నుంచి పుట్టే ప్రేమ అనేది కరెక్ట్ ఉంటుంది. ఆ కరుణ నుంచి పుట్టే ప్రేమ ఏం చెప్తుందంటే, సృష్టిలో ఈ శివుడే నాకు అన్ని ఇచ్చాడు, నా బిడ్డకు కూడా అన్ని ఇస్తాడనేది ఆ నమ్మకాన్ని కలిగిస్తుంది. అహంకారం నుంచి పుట్టే మోహం ఏం చెప్తుందంటే, నేనే అన్ని కూడబెట్టాను, నా కొడుక్కి మునిమానవాడికి అందరికి సెటిల్ చేసేసినాను, అంతా నేనే చేసినాను అని చెప్పిస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఏది మోహం, ఏది ప్రేమ అనేది. సో ఇది నేనేదో క్రియేట్ చేసి చెప్పింది కాదు. కృష్ణుడు బలరాముడు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు బలరాముడు కృష్ణుడిని అడుగుతాడు, కృష్ణ ఇంత యుద్ధం అవసరమా, ఇంతమంది చనిపోవడం అవసరమా, ఇంతమంది కురుక్షేత్రంలో పోతే ఆడవాళ్ళంతా వీడియోస్ అయిపోతారు కదా అదంటే, అప్పుడు అన్న తప్పదన్న, అంటే ధర్మరాజుని వెనకేసుకొని వస్తున్నావు ఏంటి కృష్ణ అని అంటే, నేను అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేను ధర్మరాజుని వెనకేసుకోవటం రాలేదు, దుర్యోధని వెనకేసుకోవటం రావట్లేదు, ఎల్లాని జోదంలో పెట్టి ఆడడం కూడా అధర్మమే, అది తప్పే, ఇద్దరిది తప్పే అన్న, నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ధర్మం దారి తప్పిపోయింది, అధర్మం పెట్టిరైపోతుంది. అధర్మం ఎప్పుడైతే పెట్టిరైపోతుందో ప్రకృతి యుద్ధం తయారు చేసుకుంటుందో అంటాడు కృష్ణుడు, మన చేతుల్లో ఏముండదని. సో చూడు, మీరు కూడా చూశారు కదా, మనకు కూడా ఇప్పుడు కాదు, మన చిన్నప్పటి నుంచి ప్లేగ్ వ్యాధి వచ్చింది, ఒకప్పుడు కలరా వస్తే ఊరు ఖాళీ చేసినారు, మళ్ళీ ప్లేగ్ వచ్చింది, చిగున్ గున్యా వచ్చింది, డెంగ్యూ వచ్చింది, భూకంపాలు వస్తున్నాయి, కరోనాలు వస్తున్నాయి. ప్రకృతి ఎప్పుడు కూడా మనిషి అధర్మంలోనూ అహంకారంతోనూ పక్కకు పోయినప్పుడు 1% ప్రకృతి అట్లా కొంచెం కనెక్ట్ అవుతానే ఎక్కడెక్కడ వాళ్ళు అవసరం పోయి భయపడిపోతున్నాం. సో కాబట్టి ఏంటంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ప్రకృతి యుద్ధం చేసుకుంటుందన్న, ఈ యుద్ధంలో నువ్వు నేను కూడా ఏదో ఒక పక్క నిలబడి యుద్ధం చేయాలి, కానీ ఇది మన చేతుల్లో ఉండదు అంటాడు. అందరూ పోతారు, దీనికి ఏం చేయలేము మనం. అక్కడ దానికి ఎగ్జాంపుల్గా ఇది చెప్తాడు అనమాట. అంటే ఇప్పుడు చెట్టు ఉంది అనుకోండి, చెట్టు ధర్మం అనుకోండి,
దానికి ఉన్న కొమ్మలన్నీ కూడా మీకు శాఖోపశాఖలు, ఆ కొమ్మలన్నీ మనం ఇచ్చే వాగ్దానాలు, ప్రతిజ్ఞలు, ఈ దీని మీద నిలబడతాం మనం. బట్ ఏంటంటే ఆ తల్లి వేరు అనేది కరుణ అన్నమాట. ఈ రోజు ఏమవుతుంది, తల్లి వేరు అనేది చనిపోతుంది భారతదేశంలో. ఎక్కువ మాంసం మాఫియా ఎక్కువైపోయింది, మెడికల్ మాఫియా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు ఎదురా అంటే ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. తిరవల్ శనివారాలు వచ్చినాయి, ఈ 5 శనివారాలు తినమంటారు. మనసులో మాత్రం ఎప్పుడైపోతుందా అని తలుచుకుంటూనే ఉంటారు. మానసికంగా తినేస్తుంటారు. భౌతికంగా వెంకటేశ్వర స్వామికి ఒక స్కీమ్ పెడతారు, ఈ 5 వారాలు తిన్నాను, ఇది ఒక ఆఫర్. ఇది దేవుడు తలగొట్టుకుంటాడు, ఏమిరా ఈ కర్మ అనేసి. మీరు గమనించారో లేదో కానీ ప్రకృతి కూడా చూడండి, ఈ 6 నెలలు ఏదైతే దక్షిణాయనం అంటే ఈ మనకు సంక్రాంతి వచ్చేంత వరకు ఈ వానాకాలం, చలికాలం, ఈ మంచు కాలం అంతా కూడా చూడండి, మనకు మాళ్ళు, వ్రతాలు, ఉపవాసాలన్నీ 6 నెలలు ఎందుకు పెట్టింది ప్రకృతి? గోవిందమాలని కానీ, అయ్యప్ప స్వామి మాల కానీ, ఓం శక్తి మాలని కానీ, హనుమాన్ జయంతి మాలని కానీ, తిరువల శనివారాలు, కార్తీక సోమవారాలు, ఇవన్నీ ఎందుకు పెట్టారు చెప్పండి? మనకు శాకాహారంగా ఉండాలి, ఉపవాసాలు ఉండాలి, తిండి మీద ధ్యాస ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వేడిగా తినాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఈ క్లైమేట్ లో మనిషి టెంప్ట్ అయిపోయి రుచికి అలవాటు అయిపోతాడు, కూడా తినేస్తున్నాడు. సో ఎన్ని రుచులు ఉన్నాయో అన్ని విచారాలు ఉంటాయి మనిషికి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, ఈ 6 నెలలు ఎండాకాలం మళ్ళీ ఇన్ని లేవు మనకి. ఎండాకాలం ఏ వ్రతాలు, నోములు, పండుగలు ఏమి ఉండవు పెద్దగా. ఎందుకంటే ఎండకే వాడికి మంచినీళ్ళు తాగేదానికే సరిపోతుంది, ఎప్పుడు ఎండకు తాగినా పోతాడు వాడు. కాబట్టి మన భారతదేశంలో జ్ఞానం పుట్టిన దేశమే, ఆధ్యాత్మికం పుట్టిన దేశమే, కానీ ఆచరణ లేని దేశం అయిపోతుంది రోజు రోజుకి. మనకన్నా ఫారినర్స్ బాగా సరెండర్ అయిపోతున్నారు స్పిరిచువాలిటీకి. ఇల్లు వాకిలి వదిలేసి నచ్చిన గురువు వచ్చినాడు అంటే, ఇప్పుడు మీరు ఇస్కాన్ చూడండి, హరే రామ హరే కృష్ణ చూసారంటే ఫారినర్స్ తులసి మాల వేసుకొని రోడ్లో కృష్ణుడి పాటలు అద్భుతంగా డాన్సులు చేస్తారు. మనం ఒక స్టెప్ కూడా వేయం, మన కృష్ణుడు ఎక్కడైనా డాన్స్ వేయం. వాళ్ళు సరెండర్ అయిపోతున్నారు. మనకు పత్రిజీ వచ్చి క్లాస్ చెప్తా ఉన్నా కూడా, ఇల్లు వాకిలి వదిలేసి వచ్చి ఒక ఆసనంలో క్లాస్ చెప్తుంటే కూడా మనం సాయంత్రం అయిందంటే ఇంటికి వెళ్ళిపోతాం. కృష్ణుడు వచ్చి క్లాస్ చెప్పి వెళ్ళిపోతాం మనం. నీకేం పని లేదు కృష్ణ, నువ్వు ఫ్లూట్ ఊదుకుంటా ఉంటే తెల్లారు వస్తాము, నాకు పని ఉందని వెళ్ళిపోతాం. అంటే ఏదంటే దేనికి ఒక దానికి సదుపాయం పెట్టుకునే మనం కంఫర్ట్కి వెళ్ళిపోతున్నాం. సో మీరైనా నేనైనా ఎవరైనా ఎందుకు పని చేస్తున్నామండి? నెక్స్ట్ జనరేషన్ కోసమే కదా. మన కోసం అంటూ ఏం లేదు, అయిపోయింది మనకంతా. ఒక స్టేజ్ వరకు వచ్చేసాం మనం. అంటే మధ్యాహ్నం 3 గంటల సూర్యుడి మారి అయిపోయినాం మనం. మనకు ఓహో అంటే ఇంకొక 2 గంటలు, 6 గంటలకు అస్తమించే సూర్యుడి వైపు వెళ్తున్నాం. మనం ఎంత ప్రయత్నం చేసినా నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలనేది కదా. మీరైనా నేనైనా గురువులైనా ఎవరైనా భూమి మీదకి వచ్చేది అందుకే. కాకపోతే మన పాత్ర ఏంటి, మనం ఏం చేస్తున్నాము? సో దాంతో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి భూమి మీద కూడా ఏమవుతుందంటే 2012 దాకా ఈ భూమి అంతా కూడా చీకటి శక్తుల హ్యాండ్ ఓవర్ లో ఉన్నిందండి. 2012 తర్వాత కాంతి లోకవాసుల చేతికి హ్యాండ్ ఓవర్ అయిందనమాట. అంటే భూమి మీద గ్రహాంతర వాసులంతా ఏం చేసినారంటే ద్వంద్వత్వం ఆట అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఏదైనా తెలియాలా, తేలాలంటే 2 ఉండాలి, 2 ఉంటేనే ఒకటి ఫైనల్ అవుతుంది, లాస్ట్ ఒకటి కూడా ఉండదనే విషయం తెలియాలన్నమాట. సో అందుకని 2 ఉండాలంటే ఏం చేయాలి అంటే నెగిటివ్, పాజిటివ్, కష్టం సుఖం, ఆడ మగ, రేయి పగలు, ఈ 2 ఉంటాయి. రెండిట్లో ఏదో ఒకటి ఫైనల్ అవ్వాలి. అందుకనేసి చీకటి శక్తుల్లో నుంచి 2012 తర్వాతనే కాంతి లోకవాసుల చేతికి హ్యాండ్ ఓవర్ అయింది. అందుకే భూమి మీద ఎనర్జీస్ ఎక్కువైపోతున్నాయి. మన చిన్నప్పుడు ల్యాండ్ ఫోన్ తిప్పేది కూడా తెలియదు మనకి. ఇప్పుడు కూడా మనకి చాలా మందికి ఐఫోన్ కూడా తెలియదు కీ ఓపెన్ చేసేది. మీ ఇంట్లో ఉండే మీ మునిమాన వాళ్ళకి ఇవ్వండి, మొత్తం వాడిని అడుక్కుంటున్నారు. మనం ఈ ఫోన్ ఎట్ట ఓపెన్ చేయాలా, గేమ్ ఎట్ట చూడాలా, లాక్ అనేసి. మరి వాళ్ళకి ఎవరు చెప్పిస్తున్నారు? వాళ్ళకి ఆ ఫోన్ మనమే ఇస్తాము, మన పని చూసుకోవాలని మనమే ఫోన్ ఇస్తాము. కొన్ని రోజులకి సార్ మా పిల్లగాడు ఫోనే పెట్టట్లేదు సార్, ధ్యానంలో మీరేమన్నా చెప్తారని దానికి కూడా అడుగుతారు పరిష్కారం. సెల్ ఎక్కువ వాడుతున్నారు సార్, ఏం చేయాలి సార్ మా బాబుని, దాన్ని కూడా అడిగితే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. దానికి కూడా ధ్యానానికి సెల్కి ఏం సంబంధం? ఇప్పుడు మా మర్దాలు ఉంది, మా మర్దాలు దుబాయ్లో ఉండేది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నేను పత్రిజీ గారు రాసిన భగవద్గీత బుక్ ఇచ్చాను, దీన్ని చదువమ్మ, గొప్ప ఆత్మ జన్మ తీసుకుంటుంది భూమి మీద కంటే. ఆ పాప ఏం చేసింది, ఆ భగవద్గీత పక్కన పెట్టేసి ఆ కడుపు మీద సెల్ పెట్టుకొని బాగా సెల్ చూసుకుంటా ఉన్నది. ఆ బొడ్డది కడుపులో నుంచి బయట వస్తానే ఐప్యాడ్ అడిగింది. దానికి 3 ఏళ్ళకి ఐప్యాడ్ తీయించినారు, 4 సార్లు విమానం ఎక్కింది దుబాయ్కి. దాని యోగం అట్టుంది. నాకేమో 54 ఏళ్ళు అవుతుంది, నేను ఇంతవరకు ఎయిర్పోర్ట్ కల్లా పోలే, విమానం కూడా ఎక్కలేదు. అదేమో ఇప్పుడు 3 సార్లు పోయి ఇచ్చేసింది విమానం. ఇప్పుడు 6వ క్లాసు ఏదో షేర్ ఆటో ఎక్కినట్టు ఎక్కుతుంది. వాళ్ళ నాన్నేమో దుబాయ్లో ఇసుకలో ఎడారులో
ఏమో ఒంటి మారి తిరుక్కుంటా ఉన్నాడు ఈ పంత బొబ్బలు వచ్చి. కూతురేమో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాలీగా ఎంజాయ్ చేస్తుంది. చూసినారా? యోగం ఎవరికి, రోగం ఎవరికి వస్తుంది? ఎందుకు పరిగెత్తున్నాం, దేనికి పరిగెత్తున్నాం అర్థమే కావట్లా మనకి. ఏడ పరిగెత్తినా పంచిపోతాలే కదా కావాలా. ఏడికి పోయినా అదే ఇడ్లీ, అదే దోశ, అదే సాంబారే కదా. ఇప్పుడు మన వాళ్ళు కూడా ట్రెక్కింగ్ చేస్తారు, హిమాలయాలకు పోయినారు ఒక బ్యాచ్ లాస్ట్ టైం. ఎప్పుడు పత్రిజీ గారు ఆడ పెద్ద గొడవ అయిపోయింది. వీళ్ళు ఆర్గనైజర్లు ఏదేదో చెప్పారు, రూములు ఇస్తాము, భోజనాలు, టిఫిన్ అన్ని అని. ఆడిపోయినాక అన్ని దొరకలే వీళ్ళకి. వీళ్ళు వాళ్ళని ఆర్గనైజర్లు కొట్టను పోయినారు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను ఎలా జరిగింది సార్ ప్రోగ్రామ్, నాకు మాస్టర్ని అడిగితే, సార్ వాళ్ళు ఏమీ పెట్టలేదు సార్, ఆడ తిండి లేదు, రూములు లేదు, అది ఇది అన్నాడు. నేను చెప్పిన, అయ్యో హిమాలయాలకి ఎందుకు పోతాం, హిమాలయాల్లో తిండి దొరకదు, నీళ్లు దొరకదు. అది తెలుసుకునేటప్పుడు నువ్వు 6 నెలల ముందు ప్రాక్టీస్ చేయాలా. తిరుపతిలోనే ఉండి ప్రాక్టీస్ చేయాలి. హిమాలయాల్లో గురువులు ఎట్టుంటారు అటు ప్రాక్టీస్ చేసి అడిగిపోతే నువ్వు గురువు అవుతావు, ఒక మంచి మహావతార బాబు అవుతావు. నీకు ఆడికి పోయినా కూడా ఇడ్లీ కావాలా, సాంబార్ కావాలా, ఉద్దివడ కావాలా, ఏసీ కావాలా. అప్పుడు ఎందుకు పోయినావు నువ్వు హిమాలయాలకి? తినేదానికి పోయి అంతే, ఇంక ఆడిపోవడం ఎందుకు? నువ్వు ఇంకేం ధ్యానం అయినావు? ఆర్గనైజర్లు వేసినారబ్బా, ఏదో మంచి చేద్దామని వేసినారు, వాళ్ళు కుదరలే. క్షమించే గుణం లేకపోతే నువ్వు ఇన్ని రోజులు ధ్యానం చేసి ఏం లాభం? నువ్వేం నేర్చుకున్నట్టు? తిండి పెడితేనే మంచి వాళ్ళ? ఏమోస్తున్నావు? పరీక్షాకాలం అనుకోవచ్చు కదా. మనకి ఇది ఒక పరీక్షాకాలం అనుకుని నవ్వుకొని పోనీలే అని సర్దేసుకోవచ్చుగా. కొట్టన పోయినారు. మళ్ళీ ఒక్కొక్కరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ధ్యానం చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే మాస్టర్స్, మన చేతిలో 100 క్యాన్లు బల్బు ఉంది. ఇంట్లో వేసిన 100 క్యాన్లు, హిమాలయాలు వేసిన 100 క్యాన్లే. నేను ఎత్తుకొని హిమాలయాలో కూర్చుంటాను, నాకు ఆడ వచ్చేస్తుందని అంటే ఇంక మన కృష్ణుడు ఏం చెప్పినాడు? సన్యాసి అవ్వద్దు అర్జున, సంసారం అవ్వద్దు అర్జున, సంసారంలోనే సన్యాసి అన్నాడు. పెళ్ళాన్ని వదిలేసి పరిగెత్తిపోవద్దు, అట్లని పెళ్ళాన్ని పట్టుకొని అలాడొద్దు. సింపుల్ గా చెప్పేసినాడు. హిమాలయాలనే తెచ్చి ఇంట్లో పెట్టుకో అన్నాడు అంతే. ఒకప్పుడు మనిషి అడవులకు పోయి తపస్సు ఎందుకు చేసేవాడు అని అంటే, మనిషిని చూడకపోతే విరక్తి వస్తుందండి, బోర్ వస్తుంది, విసుగు వచ్చేస్తుంది వాడికి. ఒకరిట్నే దేవుణ్ణి మొక్కున్నాడు, నాకొద్దు ప్రశాంతత లేదు, నన్ను ఏడైనా దూరంగా ఒంటరిగా పెట్టి హాయిగా ఉంటానంటే, సరేరా అని తీసుకెళ్లి పెద్ద సముద్రం ఐలాండ్ మధ్యలో పెట్టాడు వాడు. ఒక వారం బాగున్నాడు, 8వ రోజు బోరు కొట్టింది వాడికి. నా వల్ల కావట్లేదు అంటే, సరే వాడు పిల్లల్ని తెచ్చి వదిలాడు. ఇంకొక వారం బాగున్నాడు, నాకు బోరు కొడుతుంది, నా వల్ల కాదన్నాడు. వాళ్ళ బంధువులందరినీ తీసుకొని వచ్చినాడు దేవుడు, ఐలాండ్ లో పెట్టినాడు. ఓ 2 నెలలు బాగున్నాడు, అయ్యి నాకు నచ్చలేదంటే, సరేరా నువ్వు ఉన్న వీధిలో ఉండే వాళ్ళందరినీ పెడతాను, ఈదిలో వాళ్ళందరినీ పెట్టి. ఇంకొకరు 3 నెలలు బాగున్నాడు, మళ్ళీ బోరు కొట్టింది, వాడు ఉన్న టౌన్ అంతా తెచ్చిపెట్టినాడు. ఇంకొక 3 నెలలు గడిపింది వాడికి, మళ్ళీ నచ్చల వాడికి, జిల్లా అంతా పెట్టినాడు దేవుడు, మళ్ళీ స్టేట్ అంతా పెట్టినాడు, మళ్ళీ ఇండియా అంతా పెట్టినాడు, అయినా నచ్చల వాడికి. మళ్ళీ వాడినే తీసుకొచ్చి ప్రపంచంలో వదిలేసినాడు, పోయి సావు అనేసి. అంతే అది. మనము అదేదో చెప్తారు కదా, ఊరికే ఉంటే శాంతి, ఊర్లో వాళ్ళని కెలుక్కుంటే అశాంతి. ఇంతే. ఊరికే ఉంటే శాంతి, మన పని ఏంటి? ఊర్లో ఉండేది కెలుక్కునేదే మన పని. ఇప్పుడు అభిమన్యుడు యుద్ధానికి పోతే చనిపోతాడనే విషయం తెలుసు, మనకు కూడా 6th సెన్స్ ఉంది. మనం కూడా పిల్లగాడు బయట పోయేటప్పుడు డాడీకి పోతా ఉండవు, ఎందుకు పోతా ఉండవు, ఎండ కదా, ప్రతిసారి చెప్తాం కదా. అంటే కృష్ణుడు కూడా తెలుస్తుంది, పోతా ఉంటే యుద్ధంలో చనిపోతాడనే విషయం. ఒక మాట అల్లుడా ఇప్పుడు వద్దురా రేపు బోరా అనొచ్చు. ఎందుకు అనలేదని అంటే, ఎవరి చేతులు ఏలు పెట్టకుండా ఉంటే కృష్ణుడు అవుతారు మీరు, ఏలు పెడితే నికృష్టుడు అయిపోతాం. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ మన జర్నీ నికృష్టుడు కృష్ణుడు. అది కట్టుకున్న భార్య అయినా, కడుపులో బిడ్డ అయినా, ఎవరైనా ఏలు పెట్టకూడదు మీరు. నేను సాకుతున్నా, నేను కంటున్నా, మనం ఎందుకు అనేదండి? మన మ్యానుఫ్యాక్చరింగే కాదు, వాడి కింద పడితే డాక్టర్ దగ్గర ఎందుకు పోతాం, మనం అయితే ఇచ్చేవచ్చు కదా వీళ్ళు. మన ద్వారా భూమి మీదకి వస్తారు వాళ్ళు, అంతే. వాస్తవంగా మనకన్నా సీనియర్లు, మనకన్నా ముందు వచ్చి ఒక జన్మ అనుభవాలు ఎత్తుకొని పోయిన వాళ్ళు. వాళ్ళకి పోయి మనం ఏం చెప్తాం? మనం ఏమీ చెప్పలేం. ఇప్పుడు అందుకనేసి ఏమరానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏరా అంటే, ఆ కరుణ, మోహం, ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఈ విషయాలు ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు అనేది కృష్ణుడికి తెలుసు, బుద్ధుడికి తెలుసు, జీసస్ కి తెలుసు, పత్రిజీ గారికి కూడా తెలుసు. ఇప్పుడు 10 ఏళ్ళుగా ఉండేది నాకు కూడా తెలుసు, నా ఇంట్లో వాళ్ళని కూడా నేను ఉద్ధరించలేను, నా కొడుకును కూడా ఉద్ధరిస్తాను, నాకు కూడా తెలుసు ఆ విషయం. వచ్చిన వాళ్ళందరూ ధ్యానం చేసిన వాళ్ళంతా బుద్ధుళ్ళు అయిపోతే ఒక రోజులో స్వర్గం అయిపోదా కలియుగం? మళ్ళీ దీనికి 4,32,000 సంవత్సరాలు ఎందుకు పీరియడ్? కాకపోతే ఏమవుతుందంటే, మొత్తం 108 కోట్ల సంవత్సరాలు ఈ యుగం అంతా మునిగిపోయి జలమయం అయిపోయేదానికి 108 కోట్ల సంవత్సరాలు. అందుకే మనం ఎక్కడ 108 అని పెట్టుకుంటాం, 108 ప్రదక్షిణలని, 108 జపమాలని, 108 అలా వచ్చింది. ఎందుకంటే ఈ భగవంతుడు నిర్ణయించింది అనమాట, అంటే దేవుడు నిర్ణయించింది. మిమ్మల్ని ఎందుకు భగవంతుడు అన్నానంటే, బాగా గుర్తుపెట్టుకోండి,
దేవుడికి రూపం ఉండదు, నామం ఉండదు, క్రియ ఉండదు. రూపము నామము క్రియ లేనివాడు దేవుడు. దేవుడు ద్వారా వచ్చినోడు భగవంతుడు. మనిషి మారే ఉంటాడు కానీ మనిషి గాడు. అట్టని దేవుడు గాడు. అట్లా వచ్చినోడే కృష్ణుడు అనమాట. ఆయన భగవంతుడు, దేవుడు కాదు, భగవంతుడు. కాబట్టి మనిషి గాడు. అట్టని దేవుడు గాడు అనమాట. మన మారే ఉంటాడు భగవంతుడు. ఆయనకే కర్మలు అంటావు. ఎందుకు వస్తారు భగవంతులు అని అంటే, భూమి మీద ధర్మాలు దారి తప్పిపోయినప్పుడు వచ్చి దాన్ని సరిదిద్దేసి వెళ్ళిపోయే పని వాళ్ళదనమాట. ఫస్ట్ ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడో సూర్యుడికి వచ్చి చెప్పాడు బ్రహ్మ విద్యా శాస్త్రం, భగవంతుడు, దేవుడు, ధర్మాల గురించి. మళ్ళా చాలా యుగాల తర్వాత ధర్మం దారి తప్పిపోతే అర్జునుడికి వచ్చి చెప్పాడు. మళ్ళా కలియుగంలో ఎప్పుడో ధర్మం దారి తప్పిపోతే మళ్ళా వస్తారు. ఇప్పుడు అదృష్టం ఏంటంటే మనం వచ్చినాం, అది మన అదృష్టం పత్రిజ ద్వారా. ఇప్పుడు మనం అందరూ కృష్ణ అవతారాలం, అందుకే మనం అందరూ భగవంతులం. ఇప్పుడు రంగనాథ్ సార్ పిలిచి ఆయనకి ఏం పని చెప్పండి? ఫేస్బుక్ ట్విట్టర్లు వేసుకొని లలిత మేడాన్ని పిలిచి హోస్టల్గా పిలిచి ఆమె 4 గంటలకు లేచి స్నానం చేసి ఎన్ని పనులు ఉంటాయో పాపం. లేచి గ్రూపులకు పెట్టి వాట్సాప్లు పెట్టి మాకు వెళ్ళి మమ్మల్ని అడిగి మా పేర్లు తీసుకొని మాకు ఫోన్లు చేసి మేము 4కి లేచి స్నానాలు చేసి మేము వచ్చి కూర్చొని మిమ్మల్ని పిలిచి ఇదంతా ఎందుకు చేస్తున్నాం అనుకున్నారు? ఉన్న విషయాలంటే మా సూట్ కేసులు కడుక్కునేదానికి చేస్తున్నాం. కాకపోతే విషయం ఏంటంటే మళ్ళీ మీరేరు కాదు, మేమెవరు కాదు, అది క్లియర్ తెలియాలి మీకు. ఎందుకంటే ఒక భోగి మంట మీరు పెద్ద మంట వేస్తేనే అందులో నుంచి చిన్న చిన్న మినుగురులు వస్తాయి. ఆ మినుగురులు మంటించలేము మనం. ఎవడి వల్ల మినుగురులు తయారు చేయలేడు. పెద్ద మంట వేస్తేనే చిన్న చిన్న మినుగురులు వస్తాయి. ఈ పెద్ద మంట పరమాత్ముడు అనుకోండి, అందులో నుంచి వచ్చే మినుగురులే మనం. ఒక మినుగురు వచ్చి రంగనాథ్ సార్ శరీరంలోకి వెళ్ళింది, ఒక మినుగురు వచ్చి లలిత మేడంలోకి వెళ్ళింది, ఒకసారి మినుగురు వచ్చి ఏడున్న వాళ్ళు లక్ష్మీ మేడంలో, వింధ్యా మేడం, ఏడుండే వాళ్ళందరిలో ఒక్కొక్క మినుగురు వెళ్ళింది. అంత మూలం ఏడ నుంచి వచ్చింది? ఆ పెద్ద మంటలో నుంచి వచ్చామ్మా. సో కాబట్టి మనల్ంతా ఏమన్నారు? ఆత్మబంధువులు అన్నారు. సో మన పని అంతా ఏంటి అని అంటే ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ, రామబాణంతో ఎంతో మందిని చంపిన రాముడు వారిది కూడా రామబాణంతోనే కట్టచ్చు. దానికి ఇది సైన్యాన్ని ఎందుకు తీసుకోవాలంటే ఎవరికైనా టీం వర్క్ అవసరమే. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరానంటే నేను మీకు చెప్పేది, ఇప్పుడు ఇవన్నీ ఒకటే సార్. నేను ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు క్లాస్ చెప్తానంటే నా వెనకాల మీరు చూసినారంటే ఈ బుక్సే కారణం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, లాయర్ ఏమి లేకుండా ఒక ర్యాక్ పెట్టుకుంటే ఇడేంద్ర బాబు సెట్ కింద పడాడు ఏమి లేకుండా మన కేసు కూడా ఇమ్మ. బుక్స్ ఎక్కువ ఉంటే వాడు మంచి లాయర్ అనుకుంటాం, అవునా కదా? ఇప్పుడు నేను కూడా నన్ను కూడా ఎవరో ఎంతో మంది విమర్శిస్తారు. తీరా నా రూమ్కి వచ్చినాక పుస్తకాలు చూసినాక డిసిప్లిన్గా వింటారు నన్ను చూసి. సార్ అన్ని చదివినాడు, మనం లేనివన్నీ అనుకున్నాం అనేసి. ఆ ఆలోచనే మారిపోతుంది నా దగ్గరికి వస్తే. అట్టని ఈ పుస్తకాల్లో ఉండేదంతా నేను మీకేం ఎక్కువ చెప్పనండి. ఎందుకంటే పుస్తకాలు నాకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది, నా ఆత్మ ఉన్నతికి పనికి వస్తుంది. అది ఆ పుస్తకాల్లో ఒకసారి చదివాను అనుకోండి, మళ్ళా దాని ట్రిప్ అన్ని చదివినాక సెకండ్ టైం చదువుతా, అప్పుడు నాకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ధ్యానం చేయంగా ఎక్స్పీరియన్స్ వచ్చినాక అదే బుక్ నాకు ఇంకా డెప్త్ అర్థమవుతుంది. రెండో టైం చదువుతా, మూడో టైం చదువుతా. బుక్ ఎవరికైనా కొనిస్తాను కానీ బుక్ ఇవ్వను నేను. బుక్ విలువ తెలిసినోడికి బుక్ ఇస్తాను నేను. అణుబాంబు ఒకసారి పేలుతుందండి, బుక్ చదివినప్పుడు అంతా పేలుతుంది మన మైండ్లో. బుక్కున్న విలువ అది. అంటే ఒక చెప్తారు కదా, బుక్ తల దించుకొని చూడు తల ఎత్తుకునేటట్టు చేస్తానంటుంది, సెల్లు తల దించుకొని చూడు తల ఎత్తకుండా చేసేస్తానంటుంది. కాబట్టి ఏది పట్టుకుందాం అనేది మన చేతుల్లో ఉంది. అది ఇప్పుడు దీంతోనే సింపుల్ ఒక బుక్ ఉందండి, టోల్ టెక్ అని ఉంటుంది. 30 రూపాయలు 80 రూపాయలు 20 పేజీల బుక్ అది. దాంతో ఏముంటుందని అంటే 4 విషయాలు ఉంటుంది. ఊహాగానాలు చేయకూడదు, వాగ్దోషం చేయకూడదు, శక్తికి మించి పని చేయకూడదు, వ్యక్తిగతంగా తీసుకోకూడదు. సింపుల్ స్టేట్మెంట్. ఊహాగానాలు చేయకూడదు మనిషి, దాని మీద బ్యాలెన్స్ ఉండాలి. వాగ్దోషం అన్నిటికీ ప్రధానం, వాక్ ప్రధానం. అందుకే మనసా వాచ కర్మణ అన్నారు. అంటే మనసు అంటే ఆలోచనలు, వాక్ అంటే మాటలు, ఆలోచనలు మాటలను బట్టి కర్మలు వస్తాయి. సో వాక్ అనేది ప్రధానం. కాబట్టి మనస అంటే ఊహాగానాలు, వాగ్దోషం చేయకూడదు, వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఏది కూడా ఇంట్లో వాళ్ళు ఏం చేసినా ఆపాదించుకొని వ్యక్తిగతంగా దాకా తీసుకెళ్ళకూడదు. శక్తికి మించి పని చేయకూడదు. మీ ఏజ్ 50-10 లక్షలు అప్పు చేసి తీర్చగలుగుతాననే ధైర్యం ఉంటే అంతవరకే చేయాలంటే. క్రెడిట్ కార్డు ఉంది కదా, అందరిని లోన్లు ఇచ్చేస్తున్నారు కదా, కంపారిజన్ చేసుకొని 1 కోటి రూపాయలు లోన్ చేస్తే మనం ఎత్తిపోతాం. అందుకని శక్తికి మించి పరిగెత్తకూడదు. మన శక్తి ఎంత ఉందో అంతవరకే మనం ఆడాలి.
ఇవన్నీ సింపుల్ ఉంటుంది. ఇది నేను కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తానంటే బుక్ నేను చదివినాను కాబట్టి వాదిస్తాను, చెప్పగలుగుతాను. బుక్లో ఉన్నట్టు చెప్పలేను, నాకు నచ్చిన స్టైల్లో మార్చి చెప్తాను. నేను చెప్పేదంతా మీకు 90% బుక్లో ఉన్న విషయాలేమే, కాకపోతే విశ్వాస స్టైల్లో చెప్తాను నేను అంతే. ఆడున్న గ్రాంధికంగా భాషా పరంగా నేను చెప్పలేను కాబట్టి పుష్పాలో మరి తగ్గేదేలే అని చిత్తూరు భాషలో కొంత కనెక్ట్ అయ్యి చెప్తాను నేను. సో కాబట్టి కొత్తగా ఉండేవాళ్ళు, ఎందుకంటే ఏదో సామెత ఉంది కదా, ఆంధ్రుల ఆరంభ సూర్యులు అని. అట్లాగా ఆరంభ సూర్యులని ఆవేశంగా చేసేసి మళ్ళీ రంగనాథ్ సార్ అడగలేదు కదా అని ఇంకో మీటింగ్ మాయమైపోయి ఈ మధ్య తగ్గించేసినాను సార్, చేసేయలేదు సార్, ఇట్లా డైలాగులన్నీ చెప్పొద్దండి. ఇదంతా ఎవరికి చెప్తున్నారో మీకు మీరే చెప్పుకుంటున్నారు. మాకు చెప్పేదానిలో ఏం ఉపయోగం లేదు, బాధపడతాం మేము అంతే. మంచి అవకాశం లేదు ఏమనేసి. మా ఫ్రెండ్కి ఒకటి 10 ఏళ్ళుగా చెప్తున్నా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ టౌన్ అధ్యక్షుడు. ఆర్ఎస్ఎస్ అంటే ఏమి, సనాతన ధర్మం కాపాడే ఒక సంస్థ అది. ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉండేది భారతదేశంలో ఆర్ఎస్ఎస్, దానికి ఇన్ఛార్జిగా పెట్టినారు. వాడు నన్ను ఆడికి తీసుకెళ్ళిపోవాలనుకుంటాడు, వాడు కథలు బాగా చెప్తాడు, ఆడికి పోతే మంచి పొజిషన్కి వస్తా ఉంటాడు. నేను ఒకటే అడుగుతాను, నన్ను తీసుకెళ్తావు? నేను ఒకటే చెప్తాను, మీ ఆర్ఎస్ఎస్ లో ఉండే వాళ్ళందరూ జీవన్స్ చేస్తున్నారు, ఎన్వి తింటున్నారు. చేయకూడదు కదా, జీవన్స్ మహాపాపం కదా, సనాతన ధర్మం ఒప్పుకోదు కదా. మీరే చేస్తే ఇంకేం చెప్తారు సమాజానికి మంచిదంతా నేను వాడతాను. వాళ్ళ నాయన చనిపోతే దినాలు 11 రోజులు నట్టింట్లో ఆర్తి చికెన్ పెట్టి తిన్నాడు వాడు. వాడిని ఏం చేయాలా? ఊరికే చంపేద్దామండి మనం, నా ఫ్రెండ్ కాబట్టి. అడిగితే మా వంశాచారం అంటాడు వాడు. వాళ్ళ ముత్తాతలు ఎవరో తిన్నారు, ఆ కోరికతో వాళ్ళ తాత అలా పెట్టినాడు, దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. చంద్రమండలో పోయి ఇల్లు కడతంటే ఇప్పుడు కూడా ఏంది ఈ పద్ధతులు. లాస్ట్ కు మన ఫోన్ చేసినాడు, మా యూరిక్ యాసిడ్ వచ్చింది డాక్టర్ తినొద్దురా అన్నాడు. ఇప్పుడు చూడు, ఆ డాక్టర్ చెప్తే గానీ భయం రావాలి. ఇప్పుడు తిన్నాడు అనుకో, జాయింట్ పెయిన్, వాడికి తట్టుకోలేడు, కూర్చోలేడు, లేలేడు. వాళ్ళ అమ్మకి వాళ్ళ మిస్సెస్ కి పోయి సిరిధాన్యాలు, దంపుడు బియ్యము, ఆరోగ్యాలు అన్ని క్లియర్ గా చెప్పాం. ఎందుకంటే వాడు 40-50 ఏళ్ళ స్నేహితుడు, బాగుండాలని వాడికే చెప్పాను. వాళ్ళ మిస్సెస్ కి ఏమైంది, షుగర్ ఎక్కువైంది, మొన్న కుడికాలు ఒక మోకాల నుంచి కోసి పారేసి. ఏం తల్లి ఇప్పుడైనా చేస్తావా లేదా ఇంకో కాలు కూడా కోసుకుంటామని అడిగాను. ఇప్పుడు ఇప్పుడు కూడా ఏమంటుంది, అది కాదు నా, వీక్ అయిపోయినావు, బలవంతంగా ఇంట్లో వాళ్ళు మా అత్త వాళ్ళు తినమంటారు నా ఎన్వి, లేదంటే బలం రాదని. నేను ఒకటే చెప్పిన, చూడు తల్లి, ఒక సిమెంట్ బండి ఒక 100 మూటలు వేస్తే ఎద్దు సిమెంట్ లాక్కోబోతుంది, దానికి వాడు ఏం పెడుతున్నాడు, ఎండు గడ్డి, తౌడు, దానా పెడతాడు, అది సిమెంట్ స్టీల్ లాగుతుంది. అదే ఒక 10 మూటలు ఎత్తి సింహం మీద, పులి మీద లాగుతుందేమో, 10 అడుగులు కూడా వేయదు అది. అప్పుడు ఏది బలమైంది? ఎద్దు, గుర్రం, ఒంటె, ఏనుగు వెజిటేరియన్, అవి దేవుడికి సేవ వస్తుంది, అవి బలమైనవి. నీకు ఎవడు చెప్పినాడు మాంసం తింటే బలం వస్తుంది అని? అది నీ సువాసన, వాసన పోయేదానికి నువ్వు మసాలాలన్నీ కలుపుకొని తింటున్నావు. నీకు ప్రేమ ఉంటే పచ్చి తినాలి. ఇదే మరి సార్, ఒక క్లాస్ చెప్పాను మోపూర్ అనే ఒక విలేజ్ లో. ఆవిడలా 65 ఉంటుంది ఏజ్. ఆ క్వశ్చన్ ఏంటంటే, అందరూ చెప్పారు సార్ క్యాన్సర్ వస్తుంది ఎన్వి తింటే, పేగుల్లో అతుక్కుంటుంది, ఇవన్నీ విన్నాను, అవన్నీ నాకొద్దు, నాకు అది లేనిదే ముద్ద దిగదు, నేను రోజు తినాలా, నాకు పేగుల్లో అతుక్కోకూడదు, దానికి ఏదైనా సెట్గా ఉంటే చెప్పండి అంటుంది ఆవిడ. నేను ఒకటే చెప్పినాను, చూడు తల్లి, ఏ జంతువు ఇంకో జంతువుని బొచ్చు పీకి తిందు, బొచ్చుతో పాటు తినేస్తుంది కాబట్టి ఏ జంతువుకి థైరాయిడ్, షుగర్, బీపీ రాలేదు. నువ్వు కూడా తినే కోడినో మేకనో బొచ్చు పీక్కుండా తినే, మునగాకు వచ్చినంత ఈజీగా కింద వచ్చి పడిపోతుంది, నీకు ఎక్కడ అతుక్కోదు అని చెప్పాను నేను. ఆమె 2 రోజుల తర్వాత ఫోన్ చేసి, సార్ చాలా అసహ్యంగా చెప్తున్నారు సార్, తినబుద్ధి కాలేదు సార్. నేను చెప్పిన, నువ్వు టెక్నిక్ అడిగినావు, నేను టెక్నిక్ చెప్పిన, నీకు తినబుద్ధి అయిందా లేదా నాకు అవసరం లేదు. నువ్వు నన్నే ఎన్ని దారులలో నువ్వు నన్ను తినిపించేవాళ్ళని ట్రై చేస్తున్నావు. నేను నిన్ను గొప్పదవ్వాలని నేను ట్రై చేస్తుంటే నువ్వు నన్ను ఏ రకంగా నన్ను టెంప్ట్ చేస్తావేంది 60 ఏళ్లలో? మా ఫ్రెండ్ భార్య కూడా అదే అంటుంది, మా అత్త తినమంటుంది అది ఇది అని. నేను ఒకటి అడిగిన, మీ అత్త నీ మూడు విషయం సైనడ్ పెడితే తింటావా అన్న. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తావు. ఏ మొగుడైనా 500 మిగులుతుందంటే ఆనందిస్తాడు, ఎగిరి గంతేస్తాడు, కానీ అంత ప్రేమ ఉంటుందా? చికెన్ తిను అని అంటాడు మొగుడు. ఎందుకు అంటాడు మొగుడు? వాడు మిగిలితే వాడు తినేద్దాం అని ఉంటాడు. నీకెక్కడో మనసులో ఏ మూలో కోరికుంది కాబట్టి తినాలని కోరికుందని తినిపోడు పర్లా, మొగుడు మీద అత్త మీద ఎందుకు దోషేస్తావు?
ఇది ఒక సదుపాయ శాస్త్రం అంటారు. చాలా మంది పిల్లగాడు అడగతాడంట, చిన్న పిల్లగాడు, ఏమ్మా పిల్లగాడికి ఎందుకు పెడతామంటే సియా 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 అంటాడంట. ఆమె అప్పుడే అట్నే పిసికేద్దాం గొంతు అనిపిస్తుంది. సియా 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 అంటాడంట వాడు. ఏంది సియా సియా అనేది? పిల్లగాడి కోడి పిల్లిస్తే ఆడుకుంటాడు, కానీ వాడికి ఏం తెలుసు దాన్ని ఎట్ట చేయాలని. మా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. అంతా ఇదంతా 20 మంది ఉన్నారులేండి. అందరూ సీరియల్ గా 12 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్లలోనే పెద్ద మనుషులు అయిపోతున్నారు. 12కి మించి ఎవరు అవట్లా. 12 లోపలే ఒకరి తర్వాత ఒకరు. ఇదేమవుతుందంటే ఒకరు అవుతున్నారు. అయినోళ్ళు గమ్ముండొచ్చు కదా, పబ్లిసిటీ ఎందుకు? ఆ రోజులంటే ఒక పెళ్లి చేయాలంటే 16 జతలు అరిగిపోయేటివి. మీడియా లేదు, ఫేస్బుక్ లేదు, మ్యాట్రిమోనీ లేదు, ఏమీ లేదు. కాబట్టి అదొక ఫంక్షన్ చేసి బంధువుల్ని పిలిచి నా కూతురు రెడీగా ఉంది ఎత్తుకోబోండ్రా బాబు అని సింబాలిక్ గా తెలిసేదానికి అది ఫంక్షన్ పెట్టారు. ఇప్పుడు అన్ని వచ్చేసినాయి, ఫేస్బుక్ వచ్చింది. ఇప్పుడు అంత పబ్లిసిటీ లేదు కదా. సొంత ఇల్లు ఉండదు, తినేదానికి కూడా పెద్ద డబ్బులు ఉండవు. అయినా పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేసేస్తారు. కారణం ఏంటంటే కొనుక్కున్న చీరలంతా చూపించుకోవాలి కదా, ఫంక్షన్లు ఏం లేవు, బీరో నిండా చీరలు ఉన్నాయి, దాన్ని కట్టేదానికి ఆప్షన్ లేదు కదా. ఫంక్షన్ వచ్చింది, కూతురు పేరుతో ఫుల్గా వేసుకునేసేది, మేకప్ వేసుకుని సాయంత్రం 8 గంటలకు ఎవరు చూస్తారా? ఆయన వేసుకునేది, ఈ పాపను రెడీ చేసేస్తారు, పొట్ట బొమ్మ మరి అన్ని వేసేస్తారు, కట్టేస్తారు, ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ అమ్మాయి కన్నా చిన్న పిల్లకాయలు అందరూ వచ్చి వాళ్ళు ఏమనుకుంటారు, నాకు కూడా ఈ ఫంక్షన్ చేస్తే కొత్త బట్టలు ఇస్తారేమో, నాకు కూడా ఈ మరి చేస్తే అందరికి పిలిచి భోజనం పెడతారని ఆ అమ్మాయి థాట్ రిలీజ్ చేసేస్తుంది. ఇంకా ఆటోమేటిక్గా ఆ అమ్మాయి ఇంకా ముందే అయిపోతుంది. థాటే కదా, ఆలోచనే కదా కారణం. ఎప్పుడైతే బట్టలు వస్తుందని ఆలోచిస్తుందో, మొబైల్ చూస్తుందో, సినిమాలు చూస్తుందో, కోడిగుడ్డు తింటుందో, చికెన్ తింటుందో, ఈస్ట్రోజన్ హార్మోన్ తొందరగా రిలీజ్ అయిపోయి 10 ఏళ్ళకి పెద్ద మనిషి అయిపోతుంది. మా ఇంట్లో ఉండే అమ్మాయి పెద్ద మనిషి అయిపోయింది. ఆ అమ్మాయి చిన్న ఇంకో చిన్న అమ్మాయికి ఏం చెప్తుందంటే, అమ్మాయి రూపి నువ్వు తొందరగా అయిపోవద్దు, నీ కడుపు నొప్పి వస్తుంది, తట్టుకోలేము ఉంటుంది. చూడండి పిల్లల బాధలు. ఇది ఎవరు చెప్పాలండి? తల్లి చెప్పాలా. వాళ్ళకి నేను చెప్పా తినద్దమ్మా అంటే, లేదా అంకుల్ మా అమ్మ తినకపోతే ఒప్పుకోదు అంకుల్ అని. నేను ఒకటే చెప్పాను, నేరుగా పో మీ అమ్మని అడుగు, వినాయక చవితి చేసేటప్పుడు కుడుములు వడ పాయసం పెట్టావు కదా, చికెన్ పెట్టి ఆరతిద్దామని అడుగు మీ అమ్మని. మంచిదన్నావు కదా, చికెన్ పెట్టి ఆరతిమ్మా మంచిదే కదా అని అడుగు. మీ తల్లి చెప్తే అట్నే చేయి మంచిదంటే. ఏ తల్లి చేయట్లేదు కదా, అది ఎత్తితే అమ్మవారికి బలిస్తున్నారంటే ఏ అమ్మవారికి చికెన్ పెట్టి ఆరతి ఇచ్చినారు? నువ్వు బయట కొట్టుకొని బయట తినేసి వెళ్ళిపోతున్నావు. గంగమ్మ, మాతమ్మ, ఎల్లమ్మ గ్రామ దేవతలకు కూడా ఎవరు పెట్టి ఆరతి ఇచ్చరు, ఒప్పుకోరు ఆడ కూడా. మనం ఏదో రుచి కోసం ఇన్ని సదుపాయాలు ఇన్ని చేయకూడదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ జీవనశైలి, ఇవన్నీ మన బాధ్యతలు సార్. మా భార్య కూడా తిడుతుంది, ఈదులు ఎవరు మాట్లాడరు నాతో. నన్ను ఎందుకంటే ఎవరికి మాట్లాడినా ఈ క్లాస్ పీకుతాను నేను. అందుకని ఎవరు నాతో పలకరు. మామూలుగా దేవుడితో కూడా పలకరు కదా భయం, అందుకని నాతో కూడా పలకరు. మా మిస్సెస్ అంటుంది, ఎందుకు బా అంత గట్టిగా చెప్తాం? నేను చెప్పినవే, ఒకడు దొంగతనాలు చేస్తుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, గట్టిగా చెప్తాం. ఇంకో గలాట తాగి వస్తే వాడిని తిడతాం. అందరినీ ఖండిస్తున్నాం కదా, కోళ్ళు మేకలు తినేవాడిని కూడా ఖండించాలి కదా. అదే నెమలు తింటే కేసు అవుతుంది, జింకను తింటే కేసు అవుతుంది, కోడిని మేక దిక్కు లేదా? దానికి ఎవరు మద్దతు లేదా? పిరమిడ్ మాస్టర్లు ఉంటామే, గట్టిగానే చెప్తాం. మెత్తగా ఏం చెప్పేది, గట్టిగానే చెప్తాం. పత్రిజే చెప్పినాడు ఆ మాట టీవీలో అడిగితే ఒకసారి, సార్ మిగతా సంస్థలన్నీ ఉన్నాయి కదా అంటే, వాళ్ళు స్లోగా చెప్తారండి, మేము గట్టిగా చెప్తాం అన్నాడు. లేకపోతే శాకాహార కోడికి మేక కోసం ర్యాలీ జరుగుతాయని ఎప్పుడైనా అనుకున్నాం 50 ఏళ్ల క్రితం మనం? ఈరోజు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి శాకాహార ర్యాలీలు. ఒక్కొక్క ర్యాలీలో 5,000 10,000 మంది పాల్గొంటున్నాం. ఆశ్చర్యంగా ఉంది కదా. పండ్లు, కూరగాయలు, సపోటాలు, సీతాఫలాలు ఇవన్నీ కొనుక్కొని తింటామా అని అనుకున్నాం, కొనుక్కొని తింటున్నాం. వాటిని కాపాడేదానికి మనిషి రోడ్లో తిరగతాడా అనుకుంటే ఆశ్చర్యం, తిరగతా. ఇవన్నీ ప్రొటెక్ట్ చేసే బాధ్యత మందండి. సో కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు చెప్పేది నేను ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. మీరు ఎప్పుడు కూడా 5 ఏళ్ళలో 10 ఏళ్ళు అనుకోవద్దండి. ఈ రోజే ధ్యానంలోకి వచ్చినాం, ఈ రోజే ధ్యానం క్లాస్ విన్నాం, ఫ్రెష్ గా ఉన్నాం. ఈ రోజే నిత్య విద్యార్థి, నిత్యం నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. ఈ రోజే వచ్చినామంటేనే ఎనర్జీగా ఉంటాం. సో కాబట్టి ఈ మనకు వచ్చే అడ్డంకులు, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇందులో మీకు 2 కథలు చెప్పాను. సో ఫైనల్ గా పాల సముద్రం కథ ఒకటి చెప్తాను నేను. మీరు విన్నారో లేదో, విన్నోళ్ళు వినండి. మనకు పాల సముద్రం మీకు తెలుసుంటుంది, హలాహలం. దేవతలు రాక్షసులు ఇద్దరు చిలుకుతారు. చిలికినప్పుడు ఆ హలాహలం వస్తుంది. అలా చిలికినప్పుడు హలాహలం వచ్చినప్పుడు దాన్ని శివుడు తీసుకుంటాడు. తర్వాత కల్పవృక్షం వస్తుంది, మళ్ళీ కామదేవుని వస్తుంది, మళ్ళీ ఐరావతం వస్తుంది.
మళ్ళా లక్ష్మీదేవి వస్తుంది, మళ్ళా చింతామణి వస్తుంది, లాస్ట్ లో అమృతం వస్తుంది. అంతే కదా కథ. సో ధ్యానం చేసే వాళ్ళు కూడా మనకు చేసిన కొత్తల్లో ఫస్ట్ ఒళ్ళు నొప్పులు వస్తాయండి. ఒళ్ళు నొప్పులు వస్తుంది, తలనొప్పి వస్తుంది, బరువు అయినట్టు అనిపిస్తుంది, రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. నేనైతే 2 సార్లు సావు దాకా వెళ్ళి వచ్చిన. ఆల్రెడీ మీరు ఇన్నోళ్ళు ఉన్నారు ఇందులో, నా అనుభవం డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు, అది 2 సార్లు పోయి ఇచ్చాను నేను. సో కాబట్టి అంత విషయం దాకా, సీరియస్ దాకా కూడా వెళ్తాం. ఎందుకంటే ధ్యానం అనేది మనం చేసిన కర్మలను అడిగి తీసుకొని కడుక్కోవడం లాంటిది జ్ఞానంతో. క్లియర్ ఇది. సో హలాహలం వస్తుంది ఫస్ట్ స్టేజ్. దాన్ని కానీ దాటినారంటే కల్పవృక్షం వస్తుంది. కల్పవృక్షం అంటే మీ చిన్న చిన్న కోరికలు తీరిపోతాయి, మీకున్న పెండింగ్స్, మీరు అనుకోనివన్నీ జరిగిపోతుంటాయి. మీకు ఆశ్చర్యం అవుతుంది, మీరే చెప్తారు మళ్ళీ ధ్యానంలో నాకు అది జరిగింది ఇది జరిగింది. మళ్ళీ కామధేను అంటే పెద్ద పనులు చేస్తాం, కొంత పెద్ద పిరమిడ్లు కట్టడం. ఇప్పుడు రంగనాథ్ సార్ చేసినట్టు 3 గ్రూపులు 4 గ్రూపులు, ఇదంతా పెద్ద పని, మనం చేయలేము అవన్నీ. ఇట్లాంటివన్నీ యూనివర్సల్ సపోర్ట్ చేసేస్తుంది అనమాట. యూనివర్సల్ అంత అద్భుతంగా చేస్తుంది. మూడోది వచ్చి ఏంటంటే కల్పవృక్షం వస్తుంది, అంటే పెద్ద పనులు. 4వది ఐరావతం. ఐరావతం ఏంటంటే ఒక తెల్లటి ఏనుగు అనమాట. అంటే ఏనుగు అంటే గజం కదా. అంటే ఒక పిరమిడ్ మాస్టర్ మెడిటేటర్ కి ఎనలేని శక్తి, ఎంత లేని ధైర్యం ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా కొందరికి తెల్లారు ఒక టీచర్కో హెడ్ మాస్టర్కో చదువుకున్న వాళ్ళకి, నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళకి క్లాస్ బాగా చెప్తాను నేను. వాళ్ళని అడుగుతాను నేను, మీకు ఎందుకు క్లాస్ బాగా చెప్తాను అంటే, వాళ్ళు అవును చదువుకున్న వాళ్ళకి బాగా చెప్తాను అని అంటే, నేను చెప్పిన నీకన్నా తక్కువ చదువుకున్నాను, ధ్యానం చేస్తుడు ఎంత ఎక్కువ చెప్తున్నానని తెలుసుకునేదానికి చెప్తున్నాను నీకంతా నేను. అంటే ఆ చదువు ఏమీ లేదు ఈ చదువు ముందని చెప్తాను నేను. అంటే ఒక రాజు ఉండేవాడు, రాజు దగ్గర మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టి నేను హిమాలయాలకు వెళ్తానంటే, బాగుంది కదా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఎందుకు వెళ్తా అంటే, నాకు నచ్చలేదు రాజా, నేను వెళ్తానని హిమాలయాలకు వెళ్తాను. హిమాలయాలకు వెళ్ళేసి 15 ఏళ్ళు తపస్సు చేసి అన్ని నేర్చుకొని వచ్చి ఆ ఊర్లోనే పాకేసుకొని ఆడు కూర్చుంటాడు. జనాలందరూ వస్తారు, కాళ్ళు మొక్కుతారు, పండ్లు పొలాలు ఇస్తారు, ఆశీర్వాదం తీసుకుంటాడు. రాజు కూడా వస్తాడు, ఇంకెట్టా రాజ్యంలోకి రాడు ఇంట్లోకని. రాజు కూడా వచ్చి చేతులు కట్టుకొని ఈయన చేసేదంతా చూస్తుంటాడు. అందరూ వెళ్ళిపోయినాక అడుగుతాడు, నీకు అవసరమా, నాకున్నన్ని భోగాలు సుఖాలు అన్నీ ఉన్నాయి కదా ఎందుకు వెళ్ళావంటే, రాజా నీ దగ్గర ఉన్నంత కాలం చేతులు కట్టుకొని ఉన్నాను, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చూడంట. రాజు చేతులు కట్టుకుంటాడు మంత్రి ముందర. అంటే ప్రాపంచిక విషయాల్లో మనం ఎంత పెద్ద తోపైనా రాత్రి పరమాత్ముడు లేదంటే కాళ్ళు దిగి కిందకి దిగి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిందే ఎట్టాటోడైనా. ప్రాపంచ అలౌకిక విషయాలు కిందకి రావాల్సిందే. ఆధ్యాత్మిక విషయాల్లో మీరు పైకి పోతూనే ఉంటారు తప్ప కిందకు వచ్చే సమస్యే లేదండి. అది మీ సాధన, మీ ఇంట్రెస్ట్ అంతే. మీ సోలు, మీ ప్రయారిటీ, మీరు ఎంత ప్రయారిటీ ఇస్తే పత్రిజీ మించి వెళ్ళిపోవచ్చు. అంటే మనుషులుగా ఉంటాం, మళ్ళీ ఋషి అవుతాం, మహర్షి అవుతాం, రాజర్షి అవుతాం, బ్రహ్మర్షి అవుతాం, గంధర్వులు అవుతాం, దేవతలు అవుతాం, పరమాత్ముడు శివుడు దాకా వెళ్ళొచ్చు. అల్టిమేట్ సబ్జెక్ట్ అది. చిన్నదిగానే ఉంటుంది, చేస్తే చాట్ అంతా ఎంతో ఉంది అది, అంత చేయొచ్చు మనం. అది మీరు ఎన్ని జన్మలు తీసుకుంటారో మీ ఆప్షన్. మళ్ళీ అది 100 జన్మల 1,000,000 జన్మలు అనేది మీ ఇష్టం. అది పత్రిజీ ఇదే చివరి జన్మని అంటాడు, గురువు కాబట్టి అంటాడు. గురువు కాబట్టి గురువు కూడా చెప్పాడు స్వాధ్యాయం చేయండి అని. మీరు ఎన్ని పుస్తకాలు కొన్నారు, ఇన్ని జూములు అటెండ్ అయినారు, ఎన్ని పుస్తకాలు కొన్నారు అంటే ఏమి కొని ఉండం మనం. ఆయన చెప్తాడు వారంలో 3 రోజులు జ్యూసులు తాగండి అన్నాడు పత్రి, ఎంతమంది తాగుతున్నాం. మళ్ళీ మనం మళ్ళీ టీలు కాఫీలు ఇవి వీటినే చేయించలేదు మనం. ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు వచ్చేది మనకి. పాలు ఎందుకండి, నేను ఫ్రెండ్లీగా అడుగుతాను, పాలు ఇచ్చావే పాలు తాగదు, మనకెందుకు పాలు. తల్లి పాలు ఎవరైనా దూడ తాగిందా, ఆవు పాలు మనకెందుకు. ఒకప్పుడు 120 కోట్లు ఆవులు ఉంటే 30 కోట్లు జనాభా ఉన్నారు బిఫోర్ ఇండిపెండెన్స్. ఈ రోజు 150 కోట్లు భారతదేశ జనాభా ఉంటే 20 కోట్లు కూడా లేవు ఆవులు. ఈ గేదెలు ఆవులు అన్ని కలుపుకుంటే రోజుకి 10 కోట్ల లీటర్లు పాలు ఇస్తాయి. ఒక రోజుకి భారతదేశంలో 80 కోట్ల నుంచి 90 కోట్ల లీటర్లు పాలు తాగేస్తున్నారు మనుషులు. మరి అది ఇచ్చే 10 కోట్ల లీటర్ల పాలేడా, 90 కోట్ల లీటర్ పాలేడా, బ్యాలెన్స్ 80 కోట్ల లీటర్ పాలు ఏడ నుంచి వస్తుంది. దాన్ని తీసుకొని వచ్చి కాఫీ టీలు అని తాగేసి అడక్షన్ కదా అది. ఇప్పుడు రోజు ఒకడు కోటర్ దాతాడు, వాడిని తిడుతున్నాం మనం, రోజు కోటర్ దాతాడు తాగుబోతాడు అని. లేడీస్ కూడా రోజు 2 కాఫీలు తాగుతున్నారు, ఇద్దరు తాగుబోతులే కదా ఇంట్లో. సరదాగా అంటున్నాను నేను. ఇట్లంతా అడగాలని ఉంటుంది సార్, అడగలేను సార్ రంగనాథ్ సార్. నేనేమంటానంటే ఆ కాఫీ అనేది ఒక అడక్షన్. వీళ్ళకి తలనొప్పి వస్తుంది, ఆడికి నరాల నొప్పి వస్తుంది.
సో ఒకటే మాస్టర్స్ నేను చెప్పేది అంటే వేడిగా పోవాలనేది మన ఫీలింగ్ అంతే. మీరు కావాలంటే గోరువెచ్చని వేడి నీళ్ళు కాఫీ మారి ఫీల్ అయి తాగండి. వేడిగా పోతే మీకు మైండ్ రిలాక్స్ అయిపోతుంది అంతే. వేడిగా పోవాలా. మన సనాతన ధర్మం, మన భారతదేశం, మన పల్లెల్లో మన కషాయాలు ఇచ్చేవాళ్ళు, డికాషన్ ఇచ్చేవాళ్ళు, తంగేడు పూలు తెచ్చి పెట్టించేవాళ్ళు. ఎవరైనా మీ పల్లెల్లో ఉంటే అడగండి ఏం తాగేవాళ్ళు అని. ఇప్పుడు మేము గేమ్ చేసుకొని తాగేవాళ్ళు పొద్దున. ఇవన్నీ కూడా మనల్ని పక్క ట్రాక్ తీసుకెళ్లేదానికి జరిగిన ఒక పెద్ద ప్రక్రియ అనమాట. ఎందుకంటే మనల్ని యుద్ధాలు చేసి గెలవలేరు మనకున్న జ్ఞానంతో. అందుకని దారి తప్పించేదానికి 1850లో ఒక గొప్పవాడు వచ్చి ఇవన్నీ వాళ్ళకి లెటర్ రాసి పెట్టాడు. మనకున్న చదువుని వీళ్ళకి అంటగడితే వీళ్ళు 50 ఏళ్ళ తర్వాత చిన్నగా నాశనం అయిపోతారని. అప్పుడు గురుకుల పాఠశాలన్నీ తీసేసి కాన్వెంట్లా తగిలిచ్చి మళ్ళా మనకి ఈ సేంద్రియం రైస్ అన్ని టిఫన్లని ఇడ్లీ దోశలు పూరీలు లేనివన్నీ తెచ్చి అంటగట్టేసినారు. ఈరోజు ఏరా అంటే అదే చెప్తారు కదా, పులినిగానే కట్టేవచ్చు నాలుగును కట్టేయలేము, ఆ మారైపోయినాం. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మాస్టర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు మంచిగా బుక్స్ తీసుకోండి, మంచిగా ధ్యానం చేయండి. రెండోది ఏమంటే లాస్ట్లో ఒక పాయింట్ చెప్తాను. మార్పు, నేర్పు, చేర్పు, కూర్పు, ఓర్పు, తీర్పు, ఈ 6 మీకు అవసరం. మార్పు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మారాలి. మీరు మారందే ఎవరికి చెప్పలేరు. అది రామకృష్ణ పరమహంస కథ తెలుసుంటుంది మీకు. ఒక పిల్లవాడిని తీసుకొని వస్తుంది పెద్ద ఆవిడ, ఆడికి బెల్లం తినే అలవాటు ఉంటుంది. పెద్ద ఆయన రామకృష్ణ పరమహంస నెల తర్వాత రమ్మంటాడు, నెల తర్వాత తీసుకొని వస్తుంది. మళ్ళా మర్చిపోతాడు, ఎవరు మనం అంటాడు, చెప్తుంది మళ్ళా రమ్మంటాడు. ఇట్లా 5 నెలలు తిప్పించుకుంటాడు. ఆ కోపం వచ్చేస్తుంది. ఏం సార్ గురువు గారు 5 నెలలు తిప్పించుకుంటావు ఈ చిన్న విషయానికి, వాడికి చెప్పు, నేను చెప్తే వినట్లేదంటే ఆ పిల్లగాడిని కూర్చోబెట్టుకొని బెల్లం తినద్దురా. ఆయనకి కోపం వచ్చేస్తుంది. ఇదేదో నేనే చెప్తున్నాను కదా, నువ్వేదో గురువు తాయెత్తు గట్టి మంత్రిస్తావు అనుకుంటే కూర్చోబెట్టి కథ చెప్తున్నావేంటి తినొద్దని. అప్పుడు అంటాడు, ఏమనుకోవద్దు తల్లి, నాకు తినే అలవాటు ఉంది బెల్లం, నేను నిలిపేదానికి 5 నెలలు పట్టింది టైం నాకు. సో కాబట్టి మనం ఎప్పుడు చెప్పినా కూడా, ఎవరికి చెప్పినా కూడా మనం ఏం చేయాలి అని అంటే మనం ముందు ఆచరణ చేయాల. ముందు మనలో రావాలి మార్పు. సో ఆ మార్పు ఉండాలా. ఆ తర్వాత నేర్పు. ఎప్పుడైతే మార్పు వచ్చినాదో ఆటోమేటిక్గా నేర్పు అనేది వచ్చేస్తుంది. ఆ టాలెంట్ అవన్నీ మీకు వచ్చేస్తుంది, అవగాహన. అప్పుడు చేర్పు అనమాట. మీకు ఒక లిస్ట్ ఉంటుంది. ఒక పెళ్లికే అంత ఖర్చు పెడుతున్నారు, అది గౌరవంగా ఎత్తుకుని పోయి పెళ్లి పత్రిక ఇచ్చి అక్క అక్క అన్న అంకుల్ మామ అత్త అందరూ రండి అంటారు. నిజంగానే అందరూ వస్తే అప్పులు పాలైపోతాం మనం. ఇంట్లో వాళ్ళందరూ వస్తే ఇంటికి 4 వేసుకున్నా కూడా మీరు 1000 కాగితాలు ఇస్తే ఎంతమంది, అంతమందికి ఒక 300 రూపాయలు క్యాటరింగ్, ఒక ప్లేట్ భోజనం అంటే ఎప్పుడు అప్పు తీర్చేదే అయ్యే పనేనా ఊహించుకోండి. ఏది ఇద్దరు కలిసి 4 గోడల మధ్య పరమాత్ముడి జ్ఞానం తెలుసుకునేదానికి, ఆత్మ జ్ఞానంతో తలంబరాలు చూసుకొని నక్షత్ర లోకాలకు వెళ్ళిపోయేదానికి, అంత ఆర్భాటానికి ఎంత బిల్డప్ ఇస్తాం మనం. దానికి అంత ఖర్చు పెట్టి చేయగలేంది ఏమే. కాబట్టి ఏరా అంటే ఆ నేర్పు అనేది మీకు ఈజీగా వస్తుంది. అందుకని మీరు లిస్ట్ వేసుకోవాలా, మీ బంధువులు ఎంతమంది, స్నేహితులు ఎంతమంది, దీంతో ఎవడికి కష్టాలు ఉంది, ఎవడు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎవడికి మనం ధ్యానం చెప్పించవచ్చు, ఒక క్లారిటీ ఉండాల. అందుకనేసారా అంటే ఆ నేర్పు అవన్నీ ఉండాలా. దాని తర్వాత చేర్పు, ఈ చేర్పులు ఇవన్నీ చేరాలి లిస్టు. దాని తర్వాత కూర్పు అనమాట. కూర్పు అంటే ఏమి, చూడు ఇప్పుడు రంగనాథ్ సార్ ఉన్నారు, అందరిని సెట్ చేస్తున్నాడు. కర్ణాటక అదే కన్నడ భాషలో, హిందీ భాషలో అన్నిటిని సెట్ చేస్తున్నారు. ఇదంతా ఒక టాలెంటెడ్ కదా, అది మనం కూడా చేయాల. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఓర్పు ఉండాల. అప్పుడు తీర్పు వస్తుంది చూడు, అల్టిమేట్ గా మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈ 6 ఇంపార్టెంట్. దీని మీద ఎంతసేపు అయినా చెప్పచ్చు, మీకు టైం అవుతుంది కాబట్టి స్పీడ్ గా చెప్పేసిన నేను. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎనర్జెటిక్ గా ఉండండి, ప్రచారం చేయండి. ధ్యానం చేస్తే 25 మార్కులు వస్తుంది. స్వాధ్యాయం పుస్తకాలు చదివితే 25 మార్కులు వస్తుంది. సజ్జన సాంగత్యం, మీరు ఎవరితో అయినా మాట్లాడి ఆత్మజ్ఞానం గురించి, పరమాత్ముడి గురించి మాట్లాడేదంతా ఎనర్జీ అనండి. పనికిరాని మాట్లాడేది అంతా వేస్ట్ అవుతుంది. సో అది మెయిన్. కాబట్టి సజ్జన సాంగత్యం చేస్తే 25 మార్కులు, ప్రచారం చేస్తే 25 మార్కులు. అప్పుడు 100కు 100 మార్కులు పడుతుంది. ఇందులో ఏదో ఒకటి తగ్గినా ఒకదాన్ని పెంచండి.
ఏది కొంచెం మార్కులు తగ్గినా ఇంకో దాన్ని పెంచండి. నేను ధ్యానమే చేయలేను, ఎక్కువ కూర్చోవాలంటే ప్రచారం చేయండి, సేవ చేయండి, అక్కడ గెయిన్ అవుతుంది, ఏడొచ్చే మార్కులు ఆడబడుతుంది. అది ఈజీ కదా. కాబట్టి ఏదో ఒక ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. సో ప్రకృతి సహకరిస్తుందండి. ప్రకృతి ఎట్లా సహకరిస్తుంది అనే దానికి ఒక స్టోరీ చెప్పి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు నేను, రంగనాథ్ సార్, పత్రిజీ ముగ్గురు అనుకుందాం. మేము ముగ్గురు కలిపి గోల్ ఫాట్ ఆడుతున్నాం. గోల్ ఫాట్ తెలుసా మీకు? అది 18 హోల్స్ ఉంటాయి ఆ గ్రౌండ్ లో, ఆ ఎకరాల్లో 18 హోల్స్ ఉంటుంది. చిన్న బాల్, అది ఆ 18 హోల్స్ వేసుకుంటూ రావాలన్నమాట. అది గోల్ ఫాట్. అది ఏం చేస్తారంటే, ఇప్పుడు రంగనాథ్ సార్ ఏం చేశారంటే ఆ బాల్ను కొట్టాడు. ఆ బాల్ పోయి ఏం చేసింది, చెరువుకు అవతల పడింది. మళ్ళా నేను కొట్టాను, నేను కొడితే అది ఒక కొండకు తగిలి పడింది. ఇప్పుడు పత్రిజీ ఉన్నారు కదా, ముగ్గురు కదా అనుకున్నాం మనం. పత్రిజీ గారు ఏం చేసినారు, ఆయన కొట్టారు. ఆయన కొడితే ఆ బాల్ పోయి నేరుగా చెట్లో తగులుకునింది. ఆ గాలికి వచ్చి ఆ బాల్ చెరువులో పడింది. చెరువులో పడిన బాల్ కప్ప మింగింది. కప్పని పాము మింగింది. పాముని గద్దెత్తుకోపోయింది. గద్దెత్తుకుపోయే లోపల బరువుకి గద్ద పామును వదిలేసింది. పాము కప్పను వదిలేసింది. కప్ప బాల్ను వదిలేస్తే బాల్ వచ్చి 18వ బొక్కలో పడిపోయింది. పత్రిజీ గెలిచిపోయినాడు. అంటే ఇందులో నీతి ఏంటి ఏంటంటే, ప్రకృతి ఎట్ట సహకరిస్తుంది, గాలి, చెట్టు, చెరువు, గద్ద, పాము అన్ని సహకరిస్తాయి. మనకి తెలియకుండా మనల్ని కోఆపరేట్ చేసి తీసుకెళ్ళిపోతాయి. కానీ నమ్మకంగా విశ్వాసంతో అడిగేయాలి. నమ్మకమే కాదు, విశ్వాసం ఉండాలి. ఒకడు సర్కస్ చేస్తున్నాడండి, రెండు కొండల మధ్య, రెండు బిల్డింగ్ల మధ్య. మీరు సర్కస్ రాముడు చూసుంటారు, రామారావు. ఆ పెద్ద దారం వేసేసి దాని మీద కర్ర పెట్టుకొని, ఒక పిల్లగాడిని పెట్టుకొని కర్ర పెట్టుకొని నడుస్తాడు. నడిస్తే అందరూ చప్పట్లు కొడతారు, ఈడు ఆ పక్కకి వెళ్ళిపోతాడు. అందరిని అడుగుతాడు, మళ్ళా నేను ఈ పక్కకి వెళ్ళగలుగుతాను అంటే వెళ్ళగలుగుతాను. నమ్మకమే అంటే ఆ నమ్మకమే, మేము పందెం కూడా కడతాం, నువ్వు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోగలుగుతావు. నమ్మకమే అంటే సరే నమ్మకమే కదా, మీరెవరైనా నా భుజం మీద ఎక్కువ కూర్చోండి, కర్ర పట్టుకోండి అంటాడు. ఇప్పుడు ఎక్కుతారు ఒకరైనా? ఇప్పుడు ఎవరు ఎక్కుతారు? ఎక్కరు. ఫస్ట్ ఏమో నమ్మకం, చేతులు, పందెం అన్నారు. సరే మీరు ఒకరు ఎక్కండ్రా అంటే ఎవరు నోరు తెరవరు. అంటే ఇక్కడ నమ్మకం పనికిరాదండి, విశ్వాసం కూడా కావాలి మనకి. సో విశ్వాసం ఉంటేనే దానికి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఎరా అంటే విశ్వాసం ఉండాలా. మనం ఒక అద్భుతంగా ఈజీగా అర్థమయ్యేటట్టు, ఇంత అంటిపండు ఒలిచి పెట్టేటట్టు ఎవరు రారు. అట్లాంటి గురువు దగ్గరికి వచ్చినాం. దానికి తగ్గట్టు ఆయన బ్రహ్మాండంగా, అదేదో ఒకరు ఫోన్ చేస్తారు స్వర్గానికి. ఫోన్ చేస్తే మనకు వాయిస్ మెయిల్ వస్తుంది కదా, దిస్ నెంబర్ అవుట్ ఆఫ్ టెంపరీ అది ఇదని. మనం ఒకడు ఫోన్ చేస్తాడు అనమాట, అక్కడి నుంచి వాయిస్ వస్తుంది, మీకు సాధారణ కోరికలకు 1వ నెంబర్ నొక్కండి, అసాధారణ కోరికలకు 2 నొక్కండి, ఆరోగ్య సమస్యలకు 3 నొక్కండి, భార్యాభర్తలు కూడా ఒక 4 నొక్కండి, ఎమర్జెన్సీ యాక్సిడెంట్లకి 5 నొక్కండి అని వస్తాయి మెసేజ్లు. లాస్ట్ కి వీడు దేవుడిని అడుగుతాడు, సారీ సార్, మీరు అడుగునే దేవుళ్ళు లేరు, భూమి మీద పిరమిడ్ మాస్టర్లకి తిరుగుతున్నారు, మీరు ఆడే ట్రై చేసుకోండి, ఇక్కడ ఖాళీ అయిపోయింది, ఒకడు కూడా దేవుడు దేవుడు అని చెప్తాడు. ఆయన పత్రిజీ పట్టుకెళ్ళిపోయినాడు, వాళ్ళు ఇప్పుడు భూమి మీద పని చేసుకుంటా ఉన్నారు, ఆడ పోయి ట్రై చేసుకోండి, ఇక్కడ ఖాళీగా ఉంది అని చెప్పి మెసేజ్ వచ్చింది ఆయన. సో కాబట్టి ఏదో సరదాగా అని కాదు, కానీ మనం అందరూ భగవంతులమే. భగవంతుడికి మనకు తేడా ఏంటంటే ఆయన ఆచరణ చేస్తాడు. కృష్ణుడు 4 సంవత్సరాలకే కూర్చొని ధ్యానం చేసినాడు. ఆంజనేయ స్వామి 2 సంవత్సరాలకే కూర్చొని ధ్యానం చేసినాడు. పత్రిజీ 29 సంవత్సరాలకే కూర్చొని ధ్యానం చేసినాడు. కనీసం మనం ఇప్పుడైనా మనం చేస్తూ, ఒక చోటోడు రోజు పోయి అరిక తినేవాడు, ఒక పెద్ద ఆయనకి చౌడు అనమాట. ఆడుండే వాళ్ళకి ఆశ్చర్యమైంది, చౌడు కదా నువ్వు వచ్చి కత్త ఎందుకు తింటున్నావు అని అంటే, అతను చెప్పినాడు, ఏదో ఒక రోజు నన్ను చూసి నా పిల్లకాయలు కూడా కూర్చుంటారు కదా వచ్చని, నా పిల్లకాయలు కూడా వచ్చి కూర్చుంటారని కూర్చుంటున్నాను నాన్న, నాకు వినపడదని తెలుసు అంటాడు. సో కాబట్టి అందుకే ముందు మడక పెట్టబోతే వెనక మడక అలగబోతుంది అనమాట. సో కాబట్టి జీవితంలో అన్నీ ఉండాలి మనకి. అన్నీ ఉండాలంటే మనం ఆ సజ్జన సాంగత్యం ఉండాల. ఒకడు హరిదాస్ కథలు చెప్తుంటాడు సార్. కథలు చెప్తుంటే ఒకడు ఈ కొలిమి కుంపట్టి ఉంటుంది కదా, కొలిమి కాసుకునేవాడు ఆ కథకు వస్తాడు అనమాట. ఒక రోజు ఏం చేస్తాడు, రాడు, 2-3 రోజులు రాడు. హరిదాస్ ఏంద్ర వీడు వచ్చేయలేదని వాళ్ళ ఇంటికి పోతాడు.
వాడు ఆ కుంపట్లో బొగ్గేసుకొని వేడి పెట్టుకొని వేడి బొగ్గులేసి వేడి చేసి చేతులు వేడి కాల్చుకుంటా ఉంటాడు. ఈ హరిదాస్ పోతాడు, కొన్ని బొగ్గులు కాలిన బొగ్గులు ఎత్తి పక్కనేసి చేతులు కాల్చుకుంటా ఉంటాడు. అడుగుతాడు, ఎరా వచ్చా లేదంటే, పోండి సార్ చెప్పిన కథే రోజు చెప్తున్నారు ఎవరినేది అనేసి అంటాడు అనమాట. అప్పుడు ఈ వేడి బొగ్గులు పక్కనేసి చేతులు కాల్చుకొని వెళ్ళిపోతాడు హరిదాస్. అప్పుడు అతనికి రియలైజేషన్ అయిపోతాడు సార్, పక్కన వేసిన బొగ్గులు కొంచెంసేపటికి ఆరిపోతాయి కదా, మళ్ళా అయితే కుంపట్లు వేస్తే మళ్ళా మండుతాయి. అప్పుడు జ్ఞానం వచ్చి మరుసటి రోజు కథకొస్తాడు. అంటే చెప్తాం కదా, మనం క్లాస్లో కూడా క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, జస్ట్ మార్కులు పాస్ అయినోడు ఉంటాడు, 35 మార్కులతో ఫెయిల్ అయినోడు ఉంటాడు. మనం ఎవరితో స్నేహం చేస్తామంటే ఫెయిల్ అయినోడితో చేస్తాం, ఎందుకంటే వాడిని దబాయించవచ్చు, పెత్తనం చేయొచ్చు. క్లాస్ ఫస్ట్ వచ్చినోడితో తిరగం మనం, ఎందుకంటే వాడిని చూసి మనం తిడతారు కాబట్టి. కాబట్టి ఎదగాలంటే మనం ఎవరు చేయాలి, సక్సెస్ అయిన వాళ్ళు, దీని మీద ప్రయారిటీ ఉండేవాళ్ళు, ఇష్టం ఉండేవాళ్ళు, దీని మీదే ఉండే వాళ్ళతో మనం సజ్జన సాగం చేస్తే ఆటోమేటిక్గా వాడు వీడైపోతాడు, వాసన దోషాలు అంటుకునేస్తాడు. సో కాబట్టి ఏరా అంటే మనిషి 3 రకాలు ఉంటారు సార్. ఫైనల్ గా క్లోజ్ చేద్దాం, 11 అయింది కాబట్టి. రైలు బొగ్గులాగా ఒకరు ఉంటారు మీకు, మీరు ఊదినంత సోపు మంట ఉంటుంది సార్ వీళ్ళకి, మనం ఊదుతూనే ఉండాలి వాళ్ళ ఫైర్ రావాలంటే. ఇది ఒక రకం. పచ్చగడ్డి మారు ఒక రకం ఉంటారు, మీరు పెట్రోల్ పోసి తగలబడినా తగలబడరు వీళ్ళు, ఇది ఒక రకం. కర్పూరం మారు ఒకరు ఉంటారు, మీరు అగ్గిపుల్ల వేస్తే మండిపోతారు. ఎగ్జాంపుల్ రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ కండక్టర్ గా ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ అగ్గిపుల్ల వేసినాడు, సూపర్ స్టార్ అయిపోయినాడు. ఈ రోజు వాళ్ళ ఫ్రెండ్ ఆడ ఉన్నాడో తెలియదు. సో కాబట్టి ఇప్పుడు కర్పూరాలని ఉండడం పట్టుకురావడం పెద్ద విషయం కాదు, మనం మార్చాల్సింది ఎంత ఎవరున్నారు అంటే రైలు బొగ్గును మార్చాలి. పత్రిజీ తెలివిగా వచ్చి కర్పూరాలన్నిటికీ ఏరి అగ్గిపుల్ల వేసేసి వెళ్ళిపోయినాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఉండే వాళ్ళు మనం అందరం కూడా బొగ్గుని కర్పూరాలు చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క బొగ్గుని తీసుకొని వచ్చి కర్పూరాల మధ్యలో కూర్చోబెడితే కొన్ని రోజులకి నలుపు పోయి తెలుపు అవుతుంది, బొగ్గు లక్షణాలు పోయి కర్పూర లక్షణాలు వస్తాయి. సూర్యకిరణాలు బొగ్గు మీద వజ్రం మీద ఇద్దరి మీద రెండింటి మీద ఒకే మారు పడుతుంది మేడం, కానీ వజ్రం ప్రకాశిస్తుంది, బొగ్గు ప్రకాశిస్తుంది. కాబట్టి వజ్రం లాగా ఉంటారా, బొగ్గు లాగా ఉంటారా, ఆప్షన్ మీ చేతిలోనే ఉంది. సో ఫైనల్ గా ఈ అవకాశం ఇచ్చిన దానికి మరొకసారి రంగనాథ్ సార్ గారికి, లలిత ప్రసన్న మేడం గారికి, ఈ జూమ్ లో పాల్గొన్న భగవంతులందరికి కూడా మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున, మీ అందరి తరపున మరొకసారి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, 21 రోజు దిగ్విజయంగా మీరు అందరూ పూర్తి చేసిన దానికి ఇంకా కంటిన్యూ చేయండి. ఇది ఏం అయిపోయేది కాదు, ఎండ్ కాదు, ఇది నిరంతరం ప్రక్రియ ఇది. ఎందుకంటే శివుడి పోస్ట్ దాకా వెళ్ళాలి మనం, కాబట్టి అంతవరకు ట్రై చేయండి. ఒక సంవత్సరం విలువ తెలుసుకోవాలంటే ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్ని అడగండి, ఒక సంవత్సరం విలువ చెప్తాడు. ఒక మంత్ విలువ తెలుసుకోవాలంటే ప్రెగ్నెంట్ లేడీని అడగండి, మంత్ విలువ చెప్తుంది. ఒక వారం విలువ తెలుసుకోవాలంటే పత్రిక ఎడిటర్ని అడగండి, 1 వీక్ వాల్యూ చెప్తాడు. ఒక రోజు వాల్యూ తెలుసుకోవాలంటే ఒక లేబర్ని అడగండి, రోజు వాల్యూ చెప్తాడు. గంట విలువ తెలుసుకోవాలంటే 2 లవర్స్ని అడగండి, గంట విలువ చెప్తారు. ఒక నిమిషం గురించి తెలుసుకోవాలంటే మిస్ అయిన ట్రైన్ ప్రయాణికుని అడగండి, నిమిషంలో ఏం మిస్ అయినాడో చెప్తాడు. ఒక సెకండ్ గురించి తెలుసుకోవాలంటే ప్రమాదంలో చిక్కుకొని బయటపడిన అడిగితే చెప్తాడు ఆ సెకండ్లో ఏం జరిగిందో. ఒక మిల్లీ సెకండ్ తెలుసుకోవాలంటే ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ ఎత్తిన అడిగితే చెప్తాడు మిల్లీ సెకండ్లు ఏం సాధించినానని. ఒక జీవిత కాలం తెలుసుకోవాలంటే పిరమిడ్ మాస్టర్ని అడగండి, వాడు చెప్తాడు జీవితకాలం విలువ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అద్భుతంగా ఈ సత్సంగం నడిచింది. సో అంటే మామూలుగా క్లాస్ అనేది మీరు ప్రతిసారి కూడా చెప్పేటువంటిది అంటే అందరికీ అర్థమయ్యే రీతిగా, సో ఏదో అంటే ఒక సంభాషణ లాగా అద్భుతంగా ఉంటుంది. అందుకే మీ క్లాస్ అంటే కూడా, మీ క్లాస్కు మేమంతా కూడా ఫేవరెట్స్. మీ క్లాస్ వస్తుందంటే ఎవరు మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు. సో అది సార్ పొద్దున మన గ్రూప్ లో మీరు నన్ను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 5-6 మంది ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు సార్. ఓకే, రైట్ రైట్ సార్. వాళ్ళు మాట్లాడి వాళ్ళకి సొల్యూషన్స్
మేడం కూడా అడిగారు బుక్స్ చెప్తారా అది ఇది అని. మేడం పర్సనల్ గా నాతో మాట్లాడమనండి, వాళ్ళకి బుక్ కొనిపిస్తా, బుక్ చదివిపిస్తా. అదే. అదైతే చేయగలుగుతా నేను. ఆ, కావాలంటే వాళ్ళతో మాట్లాడతా, బుక్లు గ్యాదర్ చేసి కొరియర్ కూడా చేస్తా. అదే అదే. గ్రూప్ లో రైట్. వచ్చి గ్రూప్ లో బుక్ కూడా అంటే వాళ్ళకి అంత లోపల ఇంట్రెస్ట్ ఉండాలి కదా మేడం. ఎందుకంటే ఇది ఒక ఆర్ట్, చదవడం అనేది అది ఒక గాడ్ గిఫ్ట్. అది ఆయన 1,00,000 పుస్తకాలు చదివాడు పత్రిజీ. అవును. మనం కనీసం దాంతో 2% చదివిన గొప్పలు అయిపోతాం కదా. అదే. అదే. రైట్ సార్. ఈ రోజు హోస్ట్ మీరా, మేడం కాదా? మేడం కూడా ఉన్నారు. మేడం మేడం ఏం మాట్లాడండి. మాట్లాడరా? మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. మా అందరికీ కూడా ముక్తికి మార్గాన్ని చూపించారు మీరు. చాలా అద్భుతంగా చెప్పారు. సరళమైన భాషలో, అంటే నన్ను అంటారు మీరు తెలుగు మాట్లాడండి అన్నట్టు, ఆ తెలుగులో, చక్కని తెలుగులో అందరికీ అర్థమైన రీతిలో ముక్తి అంటే ఎలా ఉండాలి, కొత్తగా వచ్చిన వాళ్ళైనా కానీ పాత వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఏం చేస్తే ఆ ముక్తి అనేది మీరు పొందగలుగుతారు. ఆ ఈ ఈ శివైక్యం ముక్ చాలా ఈ ము- ఈ అద్భుతంగా. ఈ ముక్తి గురించి ఇంకోసారి క్లాస్ చెప్తాను. కథ ఇప్పుడు చెప్పను. ఆ క్యూరియాసిటీ ఉండాలి. ఇంకోసారి అడగండి. అద్భుతమైన రీతిలో చెప్పారు సార్. చాలా చాలా అనంత కోటి నమస్కారాలు. మాటలు రావట్లేదు సార్ నాకైతే, అంత బాగుంది క్లాసు, అంత బాగుంది. మేడం. అలా లోపల నుంచి ఏదో పొంగుకొస్తోంది సార్. ఏదో తెలియదు, బాధనో మరి ఏం తెలియదు, అదే ఆనందము. అంత అద్భుతంగా అనిపిస్తోంది సార్ నాకు. థ్యాంక్ యూ నిన్న వెరీ మచ్. నిన్న కూడా మేడం ఎవరో మీరు మన గ్రూప్ లో వాళ్ళే ఎవరో ఫోన్ చేస్తే చెప్పాను నేను. అంటే మీరు ఏం చదువుకున్నారు, క్వాలిఫికేషన్ అంటే నాకన్నా ఎక్కువ చదివారు వాళ్ళు. నేను ఒకటే చెప్పినాను, ఈ విశ్వం ఉన్నంత వరకు, ఏమే ఈ విశ్వంలో నువ్వు ఉన్నంత వరకు ఈ విశ్వప్రసాద్ నీ గుండెల్లో ఉంటాడు, నేను లేకపోయినా. అదొక్కటి చాలు ధ్యానంలో నాకు. దీనికన్నా ఏం కావాలయా? నేను ఒకటో క్లాసే ఫెయిల్, నీ క్లాస్ చెప్తున్నానంటే దీనికన్నా అదృష్టం ఏం కావాలి. ఎంత ధైర్యం అంటే సార్, విశ్వా సార్ క్లాస్ అంటే అలా హాయిగా ఉండిపోవచ్చు అనమాట, టెన్షన్ లేదు. మా సార్ అడుగుతారు ఈరోజు ఎవరి క్లాస్ అంటే, విశ్వాస. ఓ, అందుకే నా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నావు నువ్వు అంటారు. సార్ నాకు ఫోన్ చేస్తారు, అమ్మ నా క్లాస్ కదా అనేసి. నేను చేసేదానికంటే ముందే సారీ చేసేస్తారనమాట. టెన్షన్ ఉండదు సార్, నేను మీ క్లాస్ అని చెప్పాల్సిన ఇది లేదు, నాకే చేసేస్తారు. అంత బాగా అన్ని విచారించుకుంటారు ప్రతి అంటే ఒకటి ఏంటంటే మేడం, మనకి 24 సంపదలు ఉంటాయి మేడం. జాలి, కరుణ, దయ, ఐశ్వర్యం, ఇట్లా 24 ఉంటాయి. దాంతో నేర్చుకునే కొద్దికి జ్ఞానం పెరుగుతుంది, పేర్చుకునే కొద్దికి డబ్బు పెరుగుతుంది. పేర్చుకున్న డబ్బు పంచేసినాం అంటే సంతోషం మిగులుతుంది. అంత త్యాగం పంచే డబ్బు మన దగ్గర లేదు కాబట్టి నేర్చుకున్న జ్ఞానాన్ని పంచేసినామంటే మనకి పిచ్చ రాకుండా ఉంటుంది. జ్ఞానం ఎక్కువైనా పిచ్చ వస్తుంది, డబ్బు ఎక్కువైనా నిద్ర రాదు. రెండు ప్రాబ్లమ్సే. కాబట్టి నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని అంతా మీరు ఏదో విధంగా లాగేసుకోండి, మీ గొప్పతనం అది. మీకు ఇంతకు ముందు చెప్పినాను కదా టాబ్లెట్ కథ. మనకు 2 రోజులు సార్ ఫోన్ చేసినా ఒక స్వాధ్యాయం అయిపోతుంది సార్ మాకు. అంత జ్ఞానాన్ని పొందుతాం సార్ మేము. ఎంత టెన్షన్ లో ఉన్నా, ఏదన్నా ఒక ఇబ్బందిగా అనిపించినా ఫోన్ చేసి మాట్లాడుతూనే నమస్తే సార్ అంటే, ఏంటి మేడం ఏదో తేడాగా ఉంది మీ వాయిస్ అనేస్తారు. అప్పుడే అడుగుతా. నిన్న కూడా అడిగా, నార్మల్ అయిపోతాము సార్, హాయిగా అయిపోతాము. నిన్న కూడా అడిగా, ఏం మేడం డల్ గా ఉన్నారు, ఏంటి విషయం అని. కొంచెం ఫ్రీ అయిపోయారు. అదే హాయిగా అనిపించేస్తుంది సార్. అట్లా చాలా మంది ఉన్నారు సార్ మన వాళ్ళు. సార్తో మాట్లాడేసి వాళ్ళ యొక్క బాధలు ఏమున్నా కానీ ఎమోషన్స్ రిలీఫ్ అయిపోయి చాలా హ్యాపీగా ఉంటారు సార్. అది చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీ అనుభవం పంచండి. కొద్దిగా ఒక 5 నిమిషాలు మనం సెషన్ క్లోజ్ చేద్దాం. అయితే మీ అనుభవం పంచుకోవచ్చు. మీనా మేడం చెప్పండి. సార్ నమస్తే సార్. 1 అవర్ క్లాస్ ఎలా గడిచిపోయిందో తెలుసు సార్. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో సింపుల్ వర్డ్స్ లో చాలా బాగా చెప్తున్నారు సార్. ఆధ్యాత్మిక సత్యాల గురించి, ఒక జీవిత విలువల గురించి,
ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా బాగా చెప్పారు సార్. ధ్యానం ద్వారా, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము, సేవ ద్వారా 100 మార్క్స్ ఎలా సంపాదించుకోవాలి అనే విషయాన్ని, ఓర్పు, నేర్పు, కూర్పు, చేర్పు ఇలాంటి విషయాలు కూడాను అన్ని చాలా చక్కగా చెప్పారు సార్ కథల ద్వారా. చాలా బాగుంది సార్. మంచి ఆత్మ జ్ఞానం అందించిన దానికి మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను సార్. మేడం థ్యాంక్ యూ సార్. నేను గంట చెప్పింది మీరు ఒక నిమిషంలో చెప్పేసినారు. జూనియర్ ఎన్టీఆర్ చెప్పండి. అంతే గుడ్ సార్. లిజనర్. ఇప్పుడు 1 అవర్ విశ్లేషణ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఇంకో ఉండే వాళ్ళకి ఎవరు మీరు ఆ పాయింట్లన్నీ పెట్టుకున్నారు. గుడ్. అది ఒకటి ఉంటే చాలు మేడం. 90% లిజనింగ్ ఉండి 10% టాకింగ్ స్కిల్స్ ఉంటే ఎదిగిపోతారు మీరు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. సార్తో మాట్లాడి ఏదో ఒక రోజు క్లాస్ కండక్ట్ చేయండి. మీరు కూడా చెప్పండి, అప్పుడప్పుడు క్లాసులు వచ్చేస్తుంది ఏమో. ఓకే, థ్యాంక్ యూ మేడం. రైట్. థ్యాంక్ యూ. లలితా కుమార్ గారు. సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్ క్లాస్. థ్యాంక్ యూ మేడం. అసలు మేడం ప్యూర్ చిత్తూరు లాంగ్వేజ్ లో చెప్పారు అసలు. పుష్ప చూసినట్టుందా మీకు? లేదు సార్, నాకు కొంచెం చిత్తూరులో బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, తిరుపతిలో అట్టగా. ఓకే. నగరి, మీరుండేదేడా? మాది విజయవాడ సార్. ఓకే ఓకే సార్ మొక్కలు మాకన్నా ఎక్కువ మీరే బాగా పెంచుతారు, అయినా మీకే ఎక్కువ అక్కడ పొల్యూషన్ ఉందండి. మేడం ఎక్కువ చెట్లు అంతా మీరే, పచ్చదనం ప్రకృతిని మీరే అక్కడ ఎక్కువ పెంచుతారు, అయినా సరే మీకే ఎక్కువ పొల్యూషన్ ఉంటది కదండి అంటున్నా. పొల్యూషన్ అన్ని చోట్ల ఉంటాయి కదండి. సౌండ్ పొల్యూషన్ మా విజయవాడ కన్నా ఎక్కువ ఉంటది సార్ మీకు అక్కడ, తిరుపతిను చిత్తూరు. ఉన్నీలే మేడం, మంచిదే కదా. ఏదో ఒక పొల్యూషన్ ఉంటే మనిషి యాక్టివ్ గా ఉంటాడు. సార్ ఇప్పుడు మీరు క్లాస్ లో ఊహాగానం చేయొద్దని చెప్పారు కదండి. ఊహాగానం ద్వారా కూడా కొంతమంది మెడిటేషన్ చేస్తారు కదా. ఊహ వేరు, ఊహాగానం వేరు మేడం. నేను ఊహాగానం అన్నాను, ఊహ అనలేదు. ఊహ చేయొచ్చు, ఊహ చేయొచ్చు, రెండు వేరు వేరు. ఊహాగానం వేరు వేరు. ఇప్పుడు మీరు ₹1,00,00,000 పెట్టి కారు కొన్నారు అనుకోండి, హెడ్ లైట్ 15 అడుగులే పడుతుంది. 1,00,00,000 కొన్నాం కదా, 100 కోట్లు పెట్టి కారు కొన్నా అమెరికా దాకా హెడ్ లైట్ పడుతుంది. అది ఎంతవరకు పడుతుందో 5 అడుగులు 10 అడుగుల వరకే పడుతుంది హెడ్ లైట్, అంతవరకే కదా. సో కాబట్టి ఏంటంటే అంత ఊహాగానాలు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు. ఊహలు వస్తాయి, ఎవరికైనా వస్తాయి. ఊహలు ఉండడం కామన్. అది ఇప్పుడు ఆశ, ఆశయం, అత్యాశ 3 ఉన్నాయి కదా మేడం. ఆశపడ్డం హృదయ లక్షణం, ఆశయం మెదడు లక్షణం, అత్యాశ మాయ లక్షణం. ఆశకి ఆశయానికి మధ్యలో అత్యాశ ఒకటి ఉంటుంది. మీరు అది టోల్టెక్ బుక్ తెచ్చుకోండి, గ్యాదర్ చేయండి. తెలుగు బుక్ మేడం అది. తెలుగు బుక్ వెళ్తాను సార్, మా ఇంట్లో. నేను చెప్పింది ఏంటంటే టోల్టెక్ అని ఆయన రైటరు. బుక్ పేరు 4 ఒప్పందాలు. అది తెలుగు బుక్. ఈ ఊహకు సంబంధించిన బుక్స్ మాత్రం చాలా వచ్చినాయి సార్, చదివి కొన్ని మాత్రం చదివాను ఇది వరకు, తర్వాత అవి ఉన్నాయి అలాగా. చదివేది ఉండేది కాదు కానీ కొంత సార్తో కోఆపరేట్ చేసి చెప్పండి. మీరు కూడా నిదానంగా అటు ఇటు క్లాస్ చెప్తే మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, మీలో ఉన్న జ్ఞానం తనుకొని వస్తుంది. సార్ ఇంకా క్లాస్ చెప్పడానికి జరగలేదు సార్, మేము మొన్నే వచ్చామండి. ఎప్పుడు వస్తే మేడం, క్లాసులో ఉండే వాళ్ళందరూ మీకు అప్పిచ్చిన వాళ్ళు అనుకోండి, డబ్బీ లేదనుకోండి, ఇష్టంగా మాటలు వస్తాయి. ఇంకా అందరికి ఫోన్ చేసి అప్పులు అడగాలండి. పత్రిజీ గారు పక్కన కూర్చున్నారంటే మీరు ఈ మాట చెప్పలేరు. ఇప్పుడే వచ్చినాను గురువు గారు, నిన్న వచ్చినానంటే పట్టని ఒకటి బెక్తాడు, మైక్ ఇస్తాడు, చెప్పంటాడు. సార్ ఇంకా మేము చాలా తెలుసుకోవాలి సార్. అట్టనేం లేదు మేడం, మీకు తెలియదు, మీకు ఉంటుంది మేడం. సింపుల్ ఒకేటి చెప్తాను చూడండి, టైం అవుతుంది. అయినా ఇప్పుడు బోర్ ఉందనుకోండి, మనం బోర్ వేస్తాము, బోర్లో నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 4 బిందెలు నీళ్ళు తీసుకొని వచ్చి పోస్తాము, బోర్ కొడతాము, నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఈ తెచ్చిన నీళ్లు మీకు కావు, పక్క ఇంట్లో నీళ్ళు అనమాట. అడుగులో ఉన్న నీళ్లు మీకు కావు, భూములు ఏడో ఉన్నాయి. బోర్ మాత్రమే మీది, డబ్బు పెట్టేశారు, ఈ బోరే మీది. సో ఈ శరీరమే మీది. ఈ తెచ్చిపోసిన నీళ్ళంతా కూడా ఇలాంటి జూమ్ క్లాసులు, సజ్జన సాంగత్యం పుస్తకాలు ఇవన్నీ తెచ్చి మేము లోపల పోస్తున్నారు.
ఆ లోపల అడుగులో ఉండే నీళ్ళు ఎవరంటే గత జన్మలో ఉండే జ్ఞానం తన్నుకొని బయట వచ్చేస్తుంది అంతే, సింపుల్. బుద్ధుడు ఎట్ట చెప్పాడు అనుకున్నారు? ధ్యానం చేస్తే 72 జన్మలు చూసుకొని ఆ జ్ఞానాన్ని చెప్పాడు అంతే. ఇప్పుడు నాన్ వెజ్ తినొద్దు అంటున్నారు కదా సార్. మరి కొన్ని కొన్ని దేశాల్లో మనకన్నా ఎక్కువ మెడిటేషన్ చేస్తారు. వాళ్ళంతా నాన్ వెజ్ తింటూనే ఉంటారు కదా సార్. ఎవరు మేడం? ఇప్పుడు చైనా గాని, థాయిలాండ్ గాని కొన్ని కొన్ని అందుకే దేశాలు బుద్ధుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. అదే మేడం, బుద్ధుడిలో కూడా 2 వర్గాలు వచ్చి తినే వర్గం ఒకటి ఉంది, తినని వర్గం ఒకటి ఉంది. ఉమ్, ఎప్పుడు కూడా గురువు ఉన్నంత వరకు ఒక ఆట ఆడతారు మేడం. గురువు పోయినాక మాయ గమ్మి 2 ఆటలు ఆడతారు. మాయ చేసే ఉమ్, పనులు అవి. అది ఎవరైనా అంతే, శంకరాచార్యులు ఉన్నంత వరకు ఒక మారు ఉంటారు. ఆయన వెళ్ళిపోయినాక వాళ్ళ శిష్యులు ఇంకొక ఆట ఆడతారు. ఉమ్. కామన్ అది. అందుకని ఎవరంటే మొన్న కూడా 30% భయపెట్టింది కదా చైనాను కూడా వర్షం. పద్దాక అవుతూనే ఉంటుంది. ఏడైనా ఉంటుంది మేడం, ఎందుకంటే విలన్ ఎంత బాగుంటే ఈ సినిమా అంత హిట్ అవుతుంది. ఉమ్, సో కాబట్టి ఏంటంటే నెగిటివిటీ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా పిరమిడ్ కట్టాను, నేను కూడా కాఫీ ఇస్తాను, కషాయాలు ఇస్తాను, టిఫిన్ పెడతాను, ఉచితంగా ధ్యానం చెప్తాను రండ్రా అంటాను నేను. నా చిన్నప్పుడు అంటే ఊర్లో ఏరు వస్తే ఏట్లో చేపలు పట్టుకొని తినేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు చెరువులు తవ్వేసి దానికి ఇంజెక్షన్స్ వేసి రోడ్లు యాక్సిడెంట్ అయిన కుక్కల్ని, చచ్చిపోయిన కోళ్ళని తెచ్చి చేపలను పెంచి ఈ మా నీధిలో 3 ఆడవాళ్ళు గంపలో చేపలో అని పోతారు. నేను ధ్యానమో నేను అరుస్తున్నా, చేపలో అని వాళ్ళు అరుస్తున్నారు. 50 ఏళ్ళ ముందు ఈ రామాయణం లేదు కదా. ఉమ్. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తుంది, నెగిటివ్ మాస్టర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. పోయి అమ్మని రా, వాడు ధ్యానం అంటున్నాడు, అదే వీధిలో పోయి చేపలు అమ్మండి అంటారు. అప్పుడు ఈ పక్కన వాళ్ళు అక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ప్రసాద్ రెడ్డి దగ్గరికి పోయి ధ్యానం చేద్దామా చేపలు తిందాం, ధ్యానం చేద్దాం చేపల, ఇంకా వయసు ఉంది కదా, చేపలు. చేపలే తింటారు. మీకు చేపలే తింటారు. ఇప్పుడు మా పక్కన ఒక ఆమె ఉంది మేడం, నాగరత్నమ్మ అని, తిని ఇప్పుడు నిలిపేసింది. నిన్న ఈదిలో కూర్చొని ఉంటే అన్ని నొప్పులు, ఒళ్ళంతా కావట్లేదని అంటే, నువ్వు రోడ్డుకి చేపను వేసి తోమినావు కదా, నిన్ను కూడా తోమే అంత వరకు వస్తాయి నొప్పులు, అంత భిన్న ఆనందించద్దు, ఇంకా ఉంది కదా చాలా నొప్పులు ఉన్నాయి, అంతలో ఎన్ని చేపలకు లెక్క చెప్పాలి నువ్వు అన్నాను. ఇప్పుడు చేప పొక్కెట్టుంది అట్ట అయిపోయింది ఆమె తోలంతా. ఉమ్. మన కళ్ళ ముందే అయిపోతుంది, చూస్తుంది ఆమె. నిలిపేసింది, ఇప్పుడు తిన్నా కూడా ఉండలేదు ఆమె అంతే. మీ క్లాస్ కనుక ఈ రోజు నేను వినకపోతే చాలా మిస్ అయ్యేదాన్ని సార్. అవునా, ఇదే ఈ రోజే రావడం? లేదు సార్, నేను వచ్చి ఆ, ఒక 10 రోజులు అవుతుందండి. ఏది జూమ్ లోకా? అవునండి, ఫేస్బుక్ లో వచ్చింది, జూమ్ లో యాడ్ చేసుకున్నాను. 10 రోజులు విన్నారు కదా మాస్టర్ది? విన్నానండి. ఫస్ట్ చెప్పిన సారు మెలారూప గురించి చెప్పారు, బాగుంది క్లాసు. ఆ తర్వాత అంతగా నచ్చింది మీ క్లాస్ సార్. మీ క్లాస్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు చాలా అంటే చాలా ఇన్నాళ్ళు నేను అనుకునేదాన్ని, మా అమ్మని పెంచి పెళ్లి చేసింది, మా అమ్మ నన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది, నేను పెరిగి ఇప్పుడు నా కూతురికి ఇంకొక 4-5 ఏళ్ళు పోతే పెళ్లి చేయాలి, ఇక ఇదే నా జీవితం అంటే ఏమీ లేదా అనిపించింది. ఈ రోజు మీ క్లాస్ వింటున్నప్పుడు గోల్ గురించి చెప్పారు, గల్ఫ్ గురించి చెప్పారు కదండి. అది నిజమే కదా, మనకి ఒక టార్గెట్ ఉండాలి, మనము దాన్ని రీచ్ అవ్వాలి, అది ధ్యానం ద్వారానే సాధ్యం అయ్యిద్ది అనేది నాకు ఒక అనిపించింది మనసుకి. మీరు మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు టైం అయింది కాబట్టి ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ పర్సనల్ గా చేయండి, చెప్తాను నేను ఏం చేస్తాను, ఎంత సార్, పెద్ద మా పని. ఫ్రెండ్ మీకు థ్యాంక్స్ చెప్పాలని పాపం అల్లాడిపోతుందండి, సిరి యార్లగడ్డ. మీ క్లాస్ చాలా చాలా బాగుందంట. నాకు పక్కనే నాకు పర్సనల్ గా వాయిస్ రికార్డు కూడా పెట్టింది. స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పానని చెప్పని. ఓకే. మీరు ఏదైనా ఉంటే మా నెంబర్ తీసుకొని చేయండి మేడం. చిత్తూరు, తిరుపతిలో ఉంటే పరిచయం చేయండి ధ్యానానికి. తిరుపతిలోనా సార్? నేను మా ఫ్రెండ్స్ గ్రూప్ లోకే తీసుకురావాలని చూస్తున్నాను. కొంతమంది ఇష్టపడుతున్నారు, ఆల్రెడీ కలిపేశాను, ఒక 4గురిని యాడ్ చేశాను గ్రూప్ లో. మీరు లలితా ప్రసన్న మేడం అడిగి నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయండి. అంటే మనం ఇంకా ఎంత వర్క్ చేయొచ్చు అనేది చెప్తాను నేను. అంటే ఇక్కడ చిత్తూరు సైడ్ ఇప్పుడే మేడం, ఇప్పుడే 7 నిమిషాలు 8 నిమిషాలు మాట్లాడినారు. రంగనాథ్ రోజుగా డౌట్ పుట్టుకొస్తుంది కానీ ఇంకా తెలుసుకోవాలి సార్, నేను చాలా అసలు అట్టనే మాట్లాడుతున్నాను మేడం, వచ్చేస్తుంది.
మీకు ఇప్పుడు టైం లేదు, కానీ మీకు కానీ టైం ఇస్తే 12-20 వన్ డే క్లాస్ చేస్తారు మీరు. నేనా సార్? నాకు అంత లేదు సార్. అది ఉంది మేడం, అందుకే గురువు గారు కూడా మహిళలకు అప్పచెప్పేసి వెళ్ళిపోయినాడు. మీరే మార్చండి అందరిని. ఏమో సార్, రంగనాథ్ సార్ గారు మాత్రం కొన్ని విషయాల్లో నన్ను మోటివేట్ చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ గ్రూప్ లో మేడం జాయిన్ అయ్యాక రంగనాథ్ చేసిన, నేను చేసిన, శివుడు 7 సార్లు భూమి మీద వచ్చి పార్వతీదేవి అలిగిపోయినా 7 సార్లు వచ్చిపోయినాడు ఆయన. అందరూ వచ్చేది మీకోసమే. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఇంటికి దీపం మొగోడు అనలే ఎక్కడ. మీరు బాగుంటే అన్ని జగత్తులు బాగుంటాయి. మీకు ఉంది టాలెంట్, మోటివేట్ చేయాల్సిన పని లేదు. మీరు ఈసారి మాట్లాడండి. ఫస్ట్ రోజు చెప్పండి, ధ్యానం చెప్పండి, అనుభవాలు చెప్పండి. మళ్ళా పోదురు సబ్జెక్టులకి. వాళ్ళు ఫస్ట్ 4 రోజులు ధ్యానం గురించే కదా చెప్పమంటున్నారు సార్ వాళ్ళు. చూడాలి సార్. ఓ బుక్ లో అయితే రాసుకుంటున్నాను సార్. ఏ రోజు చెప్తున్నవే ఆ రోజు. అవి నేను నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి యూట్యూబ్ లో పెడుతున్నారు కదా, మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. చూసి చూడండి. ఏమన్నా ఉంటే అంతే. చూసి అంటే ఒకసారి నిదానంగా మీరు రాసుకొని నోట్స్ చేసుకొని కొద్ది చెప్తూ ఉండాలి అంతే. మనకి ఏమొస్తే చెప్పడం అంతే. మనకి ఏం అర్థమైందో చెప్పడానికి ప్రయత్నం చేస్తే అక్కడ స్టార్ట్ అయిపోతుంది. అట్లా ఆల్మోస్ట్ అందరికీ మనం ఎంకరేజ్ చేస్తున్నాం సార్. అంటే మన ఈ మాస్టర్స్ ఎవరెవరైతే కొంత నేర్చుకుంటే కూడా మీరు టాపిక్ ఇవ్వండి, చెప్పండి అని కూడా లాస్ట్ సెషన్ నుంచి కూడా చెప్తున్నాము. ఇంకా టాపిక్స్ వచ్చేలే తెలియదు మేడం దగ్గర. మా ఫ్రెండ్ కి నేను ఒకసారి గైడెన్స్ ఇచ్చానండి. తనకి గైడెన్స్ ఇచ్చింది, తనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందంట. మధ్యాహ్నం చెప్పినప్పుడు నాకు మీ ఫోన్ మాట్లాడి పెట్టేశాను కదా సార్, అప్పుడు తను చెప్పినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. పర్వాలేదు, తనకి రిజల్ట్ వచ్చింది అని. మధ్యాహ్నం మీతో మాట్లాడిన టాపిక్ గురించే తను చెప్తే తను చెప్పిందండి, రిజల్ట్ వచ్చింది నాకు పాజిటివ్ గాని. 100% రాలేదు కానీ 30% వచ్చిందంటండి. ఓకే, చాలు. నెక్స్ట్ వస్తుంది 100%. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే సార్, ఎవరో శ్రీనివాస్ నిమ్మతి ఏదో సార్ బుక్ నేమ్ మళ్ళీ చెప్పండి అన్నారు. ఏం బుక్ సార్ అది? బుక్ శ్రీను నాలుగో టోల్ టెక్ కదా, టోల్ టెక్ 4 ఒప్పందాలు అనుకుంటా. బుక్ పేరు 4 ఒప్పందాలు. రైటర్ టోల్ టెక్ అనే వాళ్ళు ఆతరు. 4 ఒప్పందాలు అనేది బుక్ పేరు. కరెక్ట్. 4 ఒప్పందాలు, చిరంజీవత్వం, ఇవన్నీ చాలా బాగుంటాయి సార్. చిన్నవి చదవండి. నేను ఈరోజు లలిత మేడం కూడా ఓషో 54 బుక్కులు పెట్టాను సార్. నన్ను ఎవరో ఒక మేడము, శ్రీనిధి ఎవరో ఒక మేడం వాట్సాప్ లో బుక్ ఓషోది చెప్పండి సార్, బుక్కులు 2-3 అని అడిగారు. నేను నిత్య జీవితంలో ధ్యానం అని ఓషో బుక్ ఫోటో తీసి ఒక కొత్త బుక్ లో తెలుగులో ఎన్ని రాశారో అన్ని ఫోటోలు తీసి పెట్టేశాను. మళ్ళా అడగకూడదు, ఎన్ని ఉన్నాయి అన్ని పెట్టేసాను. అది ఒకసారి సార్. ఇంకోటి, ఇప్పుడు లైబ్రరీలో మొత్తం అంతా ఏ బుక్స్ ఇట్లా సేల్కి దొరుకుతాయి అంటే ఇప్పుడు మీ దగ్గర మొత్తం తెలుగు బుక్స్ ఉంటాయి కదా సార్, అంత లిస్ట్ ఒకటి ఏమైనా మనకు ఉంటే మనము ఈ మాస్టర్స్ అందరికి కూడా పంపించి ఆల్మోస్ట్ స్వాధ్యాయం చేయడానికి ఎంకరేజ్ చేయొచ్చు సార్ మనం. అదే సార్, మనం బుక్స్ అన్ని కూడా అంటే ఈ ధ్యానలహరి శివప్ప ఉన్నారు కదా, ఆయన్ని మనం అడుగుదాం. ఆయన దగ్గర ఉన్న గ్యాదర్ చేసి ఈ మంత్రం ఇస్తాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలా, బుక్ దాని మీద చదవాలా, పారేయకుండా ఉండాలా. ఇట్లా ఓషో బుక్ లిస్ట్ ఎవరి దగ్గర ఉంది సార్? పంపించారా? మేడం పంపించారా ఓషో బుక్? లలిత మేడానికి పంపించాను సార్. సరే సార్, చూస్తాం, తీసుకుందాం. మొత్తం 54 బుక్లు ఏమున్నాయి పంపించాను చూడండి. తెలుగులో రాసినట్టు కదా, తెలుగు అనువాదం చేసి? తెలుగు బుక్లే. ఓకే. 600 బుక్లు ఇంకా చేయలే వాళ్ళు, 60 చేశారు, 54 ఏమో ఉన్నాయి అందులో. ఓకే. ఫైన్ సార్. మనకి ధ్యానమా చక్రాలు జరుగుతుంది కదా సార్, అక్కడ పోతే ఓషో బుక్ స్టాల్ ఒక ఆయన ఉంటాడు, ఓషో మార్గడ్డ. తెలుసు, ఈయన భరత్. భరత్, ఆయన దగ్గరే మాక్సిమం ఓషో అన్ని ఉంటాయి. ఆయన దగ్గర ఉంటాయి. అది మనకి దగ్గరలోనే ధ్యానమా చక్రాలు ఉంది కాబట్టి మనకి గ్యాదర్ చేసేవచ్చు బుక్స్ అన్ని. రైట్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో అద్భుతంగా ఉంది ఈరోజు సత్సంగం. ఆ తర్వాత ప్రతి సెషన్లో కూడా మీ యొక్క సెషన్స్ కనీసం అంటే ఒకటి తక్కువ సార్. యాక్చువల్గా 2 సెషన్స్ కూడా చేద్దామని మనం మేడంతో నేను డిస్కస్ చేస్తా ఉన్నాను. సమయం తీసుకొని 2 సెషన్స్ పెట్టాలి మినిమం.
అదేదో ఎంఆర్ఎఫ్ కి విరాట్ కోహ్లీ మారి బ్రాండ్ థ్యాంక్ యూ. మాతారు బాబాకి లలిత మేడం ఫిక్స్ చేసింది. లలిత మేడం కోసం అయినా నేర్చుకోవాలి సార్ నేను పుస్తకాలు క్లాసులు చెప్పేది. ఇప్పుడు నాకు పెద్ద హోంవర్క్ పెట్టారు మీరు. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ ఓకే సార్. మేడం, ధన్యవాదాలు. ఓకే సార్. నమస్తే. రైట్. ఓకే మిత్రులారా, సో ఇప్పుడు ఆల్రెడీ సమయం ఎక్కువైంది. సో అందరికీ ధన్యవాదాలు. నమస్తే, శుభరాత్రి. థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.